ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై దివ్య శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞంలో భాగంగా మన సీనియర్ సభ్యులు సాంకేతిక పరమైనటువంటి సహకారము, అడ్మిన్ సహకారాలు ఎన్నో అందించి మన గ్రూప్కి ఒక వన్య వాసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన ఎం సత్యవతి గారు. మన ఏఎస్పి కుటుంబానికి ఒక పెద్దక్క ఈమె. అలాంటి గౌరవ భావంతో ఎన్నో ఎనలేని సేవలు చేసి మనందరి యొక్క అభిమానాన్ని తొలగొన్నటువంటి ఎం సత్యవతి గారిని ఈరోజు మన అధినేత దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వారి గురించి ఒక చిన్న 2 వాక్యాలతో చూపుతాం. వీరు ఆ పాతకాలంలోనే బీటెక్ ఈసీఏ చదివారు. పీజీ డిసిఏ ఎంబీఏ ప్రొడక్షన్ యూనిట్లో చక్కగా ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఇప్పుడు తిరుపతి జిల్లా ఐటీ కోఆర్డినేటర్గా చక్కని సేవలు అందించడంలో నిమగ్నులైనారు. అలాగే గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఒక మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి ఎంఎన్సీలో వీరు ఎంతో మహోన్నతమైనటువంటి పదవిలో ఉండి వారు 2005లో అనివార్య కారణాల వల్ల వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చినటువంటి సంఘటన మనందరికీ కూడా ముచ్చటగా ఉంటుంది. నిజంగా ఎంతో లక్షలతో కూడినటువంటి జీతాలను వదిలేసి స్వామి యొక్క సేవలో పునీతులు అవటానికి కోసం వారు స్వామి యొక్క బాటను పట్టుకున్నారు, స్వామి పదంలో నడుస్తున్నారు. అలాగే సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో 40 సంవత్సరాల నుంచి ఒక క్రియాశీలక హోదాల్లో ఆమె ఎన్నో పదవుల్లో చక్కగా వారు సేవలు చేస్తున్నారు. వీరి యొక్క భర్త గారు హెడింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ తిరుపతిలో చక్కగా వారు సేవలు చేస్తున్నారు. అలాగే వీరి అమ్మాయి కూడా మన యూనిట్ లో ఎన్నో సార్లు మాట్లాడింది. శ్రీమతి శ్రీరమ్య యంగ్ అండ్ స్పిరిచువల్ డైనమిక్ డాక్టర్ గా మనకు ఆమె యొక్క సేవలు అందించింది, ఎన్నో అనుభూతులు అందించింది. తల్లికి తగ్గ తనయ అనిపించింది మన శ్రీరమ్య కూడా. అలాంటి మరి మహోన్నత సేవల్లో పుణికి పుచ్చుకుంటున్నటువంటి ఎం సత్యవతి గారిని మనందరినీ ఒక ఆధ్యాత్మిక ప్రసంగాన్ని అందించవలసిందిగా మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ సాయిరామ్. పెద్దక్కగా సాయిరామ్. ఐ స్పీక్ 1 minute, దెన్ మేడం విల్ స్పీక్. ఇప్పుడు మేడం ప్రాక్టికల్ ఉమెన్, మనం అంతా కబుర్లు చెప్పేవాళ్ళం, ఏమనుకోకండి. మీరు కూడా చెప్పండి, మా ఇంట్లో టీవీ లేదు, మా ఇంట్లో న్యూస్ పేపర్ రాదు, మీరు కూడా చెప్తే మీ పేరు కూడా యాడ్ చేస్తాం. ఆవిడ ఆచరణ ఇందాక మీకు కరెక్ట్గా చెప్పలేకపోయారు. 2005 సంవత్సరంలో 1,50,000 తృణప్రాయంగా వదిలేసింది. 60 సంవత్సరాల ఉద్యోగం అయిపోయినా ఇంకా వాడు 5,000 ఇస్తాడా, వీడు 10,000 ఇస్తాడా అని ఎంపర్లు ఆడుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నాం. చేయదంటలేదు సార్, చేయదంటలేదు. నాకు ఉద్యోగం వచ్చింది, 60 సంవత్సరాలు చేసామండి, ఇంకేం చేయాలండి? వాడేది 5,000 ముర్సు 10,000కు పనిచేస్తామా? 2005 సంవత్సరంలో 1,50,000 మల్టీనేషనల్ తృణప్రాయంగా అనే మాట వాడుతున్నాను. జస్ట్ ఆవిడకి అనిపించింది, స్వామి చెప్పేట అవసరమా? డబ్బు అవసరం లేదండి ఎవరికన్నా, ఎవరికి అవసరం లేదండి. 10 రూపాయలు జేబులో తీయండి, తీయలేమండి, అందరు తీయలేము, అందరికి ఇవ్వలేరు శక్తి. ప్రాక్టికల్ ఉమెన్ అండి. ఆవిడ చెప్పిందంటే ఆవిడ చెప్తానికి రైట్. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇప్పుడు నేను స్కూల్ పోయి వచ్చిన, దేర్ మోర్ దాన్ 1.5 hours. I met nearly 1,000 children now. Shankara Matriculation School. Totally మన after 11 don't admit and anybody. This is every day. మీ ఇష్టం కాదు ఇక్కడ అడ్మిట్ చేయడానికి. I met all the children. I have taken 4 classes. రామాయణం చెప్తున్నాం, చెప్పడానికి అర్హత ఉండాలి. రామాయణం చెప్పాలి. ఇందాక అంది ఇప్పుడు మా మేడం అంది, చెప్పడానికి అర్హత ఉండాలండి. ఎవడు పడతాడు రామాయణం చెప్పడం కుదరదు. ఇప్పుడు స్వామిని గురించి చెప్పాలి, సత్యవతి 100% పై. బికాజ్ ఈ తూచ తప్పక ఆచరిస్తాం. ప్రాక్టీషన్ చెప్పాను, అంతా సొల్లుగాలు చెప్పేవాళ్ళే, మిగిలిన వాళ్ళందరూ కూడా. నేను చెప్తున్నా చేయమంటాడు స్వామి. చూడు ఎంత తేడా గొప్పవాడేనండి. ఎప్పుడు చూసినా నేను చెప్తున్నా చేయి అంతే. నువ్వు చేస్తామని అడిగే ఎవడు అడగడానికి మన హక్కు లేదు, ధైర్యం కూడా లేదు. ఎవరిని పొరపాటు అయితే బొక్కలు వేస్తారు మంది పీఠాధిపతులు. బట్ మన స్వామి చేసి చూపిస్తున్నారండి. వాటిదా నువ్వు నేను చేసింది మీరు చేయమంటున్నాను, నేను చేయకుండా ఏం చేయమని ఎప్పుడు చెప్పలేదు, స్వామి చెప్పలేదు. అటువంటి సత్యవతి మేడం అండి. ఆవిడ ఎంతలా కాకతాళీయంగా వచ్చిందంటే వండర్ఫుల్ అండి. సత్యవతి మీకు తెలుసో తెలీదు. ఐ ఆస్కర్ మై సతీష్, యాక్చువల్లీ సతీష్ హ్యాస్ టు డెలివర్ సత్సంగా ఆన్ దట్ డే. సతీష్ చెప్పుంటే సత్యవతి మిస్ అయ్యేది. I invited long back, first interaction లో I invited my
మై బాయ్, మై యూత్. మూర్తి మణగూరులో పనిచేస్తాడు, సతీష్ అని, వెరీ డైనమిక్. యాక్చువల్లీ ఐ ఇన్వైటెడ్ దట్ బాయ్. మరి వాడికి ఉద్యోగం వచ్చి ఆ రోజు ఆదివారం పడింది, ప్లేడే. నీకు తెలుసు ఆదివారం సింగరేణిలో ప్లేడేస్ వస్తాయి, డబుల్ జీతం వస్తుంది. సరే సండే పడింది, సండే డబుల్ జీతం వస్తాయి కదా సింగరేణిలో వాళ్ళకి. సో దట్ సతీష్ ఈ సత్యవతిని కలిపాడు ఆ రోజు. థ్యాంక్ యూ సత్యవతి గారు. ఆ అమ్మాయి పెళ్లి అయింది, ఆ అమ్మాయికి వివాహం అయింది, చదువులో వచ్చింది, ఎండి కంప్లీట్ చేసింది, ఉద్యోగం వచ్చింది, అద్భుతంగా మరలా స్వామి బ్లెస్ బ్యూటిఫుల్. ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి, ఎక్కడో వెనక బ్యాక్గ్రౌండ్ జరిగింది కాదు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఏఎస్పీలో జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సత్యవతి గారు, యాక్సెప్టింగ్ మై స్వామిస్ ఇన్విటేషన్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓం శ్రీ సాయిరామ్. మై హంబుల్ ప్రణామ్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ స్వామి. అందరి ప్రేమకి సాయిరామ్ అండి. అహం సత్య బోధకలో వచ్చాకనే స్వామి నాతో మాట్లాడించడం మొదలుపెట్టారు. ఓకే, మీరు అన్నట్టు స్వామి లైన్లో ఉండి స్వామి సేవలు చేసిన స్వామి గురించి మాట్లాడడం అన్నది మనకి చాలా, ఈ స్వామి సాయి మిషన్లో ఇది చాలా ముఖ్యమైనదండి. స్వామి గురించి నలుగురికి చెప్పడం అన్నది ముఖ్యమే. సైలెంట్గా సేవ చేసుకున్నా కూడా చెప్పాలన్నది అహం సత్య బోధకాలోనే స్వామి నాతో ఫస్ట్ మాట్లాడించారు. ఇక్కడ స్వామి ఉన్నారు, ఆయనే మాట్లాడతారు. ఆ రోజు లాస్ట్ మంత్ ఒకళ్ళు మీట్ అయ్యానండి. అహం సత్య బోధకాలో ద్వారా నన్ను తెలిసిన వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే, రాజమండ్రి కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అందరూ ఎవరినైతే ఈ ఆన్లైన్లో అహం సత్య బోధకాలో మీట్ అయ్యానో వాళ్ళు సత్సంగ్ స్పీకర్స్ అందరినీ ఫిజికల్గా మీట్ అయినప్పుడు లోన్ నుంచి ఒక ప్రేమ వచ్చింది చూడండి. అది ఎలా చెప్పాలో కూడా తెలియదు నాకు. సో ఇది ఆన్లైన్ సత్సంగం అని మనం అనుకుంటున్నాం కానండి, స్వామి ఆఫ్లైన్లో కూడా అదే ప్రేమని మనం షేర్ చేయించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ సాయిరామ్. ఇది మొదలుపెట్టిన ఎమ్మెల్యన్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి స్వామి ఆశీస్సులు. ఇదో పెద్ద ప్రళయం, పెద్ద చేంజ్ స్వామి తెప్పించారు. కోవిడ్ అన్న ప్రళయంలో ఈ అహం సత్య బోధక అన్న ప్లాట్ఫామ్ని స్వామియే ఇనిషియేట్ చేశారు. స్వామి డైలీ ఇందులో ఉంటారు, స్వామి మాట్లాడిస్తారు, స్వామియే వింటుంటారు, స్వామియే ఆచరిస్తుంటారు. మన ఇప్పుడు మీరు చెప్పిన అన్ని విషయాల్లోంచి నేనేమనుకున్నానంటే, ఇప్పుడు స్వామి ఎప్పుడు చెప్పేదండి 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు. అందులో మానవ అన్న జీవరాశి అన్నిటికంటే గ్రేట్ అని సత్యసాయి వాహినిలో ఎంతో చెప్పారు స్వామి. మానవుడికి తప్ప మిగతా జీవరాశులలోని దివ్యత్వం ఉంది, కానీ వాటికి తెలియదు. తెలుసుకునే జ్ఞానం మానవుడికి మాత్రమే దేవుడు ఇచ్చాడని. మనం ఈ సత్సంగాల్లో ఎప్పుడు ఏం చెప్పుకుంటామంటే, మన ఆచరించడం ముఖ్యం అని అనుకుంటాం. మన పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడతాం సార్. అంటే ఎన్నో వింటున్నాం, ఎన్నో స్వామి చెప్తున్నారే, మనలో మార్పు రావాలి, మనలో అరిషద్వర్గాలు పోవాలి, మనలో ప్రేమ అన్ని వాల్యూస్ డెవలప్ అవ్వాలి మనం అనుకున్నాం. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కూడా ఇంకొక విషయం చెప్తాం. మనల్ని స్వామి సెలెక్ట్ చేసుకున్నారు. ఎంతో మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మందిలో మనల్ని స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, మన ద్వారా తన పని చేయిస్తున్నారు ఈ యుగంలోని. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎప్పుడూ మొదలు పెట్టారు స్వామి. ఇప్పుడు చూడండి, ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి ఎలా తినాలో తెలియదు, ఎలా పడుకోవాలో తెలియదు, స్నానం చేయడం రాదు, అన్నీ మనమే చేయిస్తాం. ఎప్పుడైతే కొంచెం ఎదిగాక వాళ్ళు నేర్చుకుంటారు. అలా స్వామి ఈ జన్మలో కాదు, ఇప్పుడు నేను 40 సంవత్సరాలు ఉన్నాను, ఇంకొకరు ఇక్కడ 50 సంవత్సరాలు ఉండుండొచ్చు, ఇది కాదండి. ఈ 40 సంవత్సరాల్లో నేను మారిందే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, కానీ ఈ 84 లక్షల జీవరాశులుగా మనం పుట్టాం కదా. అంటే ఎన్నో జన్మలు ఆల్రెడీ మనం ముందు అనుకున్నాం, ఒకసారి రాళ్ళుగా పుట్టాం, వృక్షాలుగా పుట్టాం, మృగాలుగా పుట్టాం, తర్వాత మానవ జన్మ వచ్చింది. ఎన్ని స్టేజ్లు మనం దాటాం. సో మనం ఒక రాడుగా పుట్టినప్పుడే స్వామి మనల్ని సెలెక్ట్ చేసేసుకున్నారు. ఎన్నో రాళ్ళు ఉండగా స్వామి అంటారు చూడండి, ఒక శిల్పి ఏదో ఒక రాడుని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఒక దేవుడు శిల్పంగా చెక్కి దానికి వాల్యూ ఇస్తాడు. దాన్ని ఒక గుళ్ళో పెట్టి అందరూ
తొక్కే ఆ రాడుని మొక్కేలా చేసి కూడా శిల్పి. అలా స్వామి ఎన్నో లక్షల జన్మల ముందే మనందరినీ సెలెక్ట్ చేసుకుని, ఆ రాడుగా ఉన్న మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడం అప్పుడే మొదలుపెట్టారు. ట్రాన్స్‌ఫార్మ్ చేసి, తర్వాత మనల్ని ఒకవేళ మృగాలుగా పుట్టాం ష్యూర్‌గా. అప్పుడు మేబీ ఒక ఉడతలాగో, కోతిలాగో మనల్ని కూడా రామావతారంలో వాడుకున్నారేమో మనకి. తర్వాత ఎన్నో జన్మలు మనం తెలీదు, మనకు దివ్యత్వం ఉందనే తెలియన ఎన్నో జీవరాశులుగా మనం పుట్టి, ఎప్పుడో స్వామి అనుగ్రహం వల్ల ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. మన ఒక్కొక్క జన్మలో మనకు ట్రాన్స్‌ఫర్మేషన్ ఆయన చేశారు. చంటి బిడ్డకి చేసినట్టు. తర్వాత మానవ జన్మ వచ్చాక, మానవ జన్మ వచ్చిన వెంటనే కూడా మనకి జ్ఞానం రాదు కదా! మన ముందు జన్మల్లో ఉన్న వాసనలు, అరిషద్ వర్గాలు, రాక్షస గుణాలు అన్నీ ఉండే ఎన్నో జన్మలు మానవ జన్మలకి అలా అయిపోతాయి. మన ఈ కథల్లో వింటున్నాం కదండీ! హిరణ్యకశిపుడు అని, కంస అని స్వామి చెప్పి రాక్షస గుణాలున్న మానవ మూర్తుల్లాగా. సో, మనం అలాగున్నప్పుడు కూడా స్వామి మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ వచ్చారు. ఏదో ఒక చోట దేవుడు అంటే ఎప్పుడొస్తుందంటే మనకు లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేపోతే మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇది ఇంతేనా జీవితం, ఇంత కష్టాలు పడాలా అన్నప్పుడు మొట్టమొదటి మన భక్తి మార్గాలు, నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం అన్నది అంటే దేవుడు అన్న మాట మన చెవున పడేలాగా ఏదో ఒక జన్మలో స్వామి చేశారు. దేవుడని ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన మన కష్టాలను తీరుస్తాడన్న కొంచెం కొంచెం అనుభవాలతో విశ్వాసం వచ్చేలా కూడా స్వామియే చేశారు. ఆ విశ్వాసం కొంచెం కొంచెం డెవలప్ అయ్యాక మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికెళ్ళడం, గుళ్ళు ఎక్కడికెళ్ళాలి, ఏ గుడికెళ్తే ఏం తీరుతుందని అర్ధార్థి మనకు తెలుసు. అలా కూడా మనం ఉన్నాం ఎన్నో జన్మలు. అర్ధార్థిగా ఉండి ఏదో ఒక స్టేజ్‌లో మనం ఇది కాదు లైఫ్. ఈ కష్టాలు పడ్డం, దేవుడి దగ్గరికి ఇది కాదు, ఇంతకంటే మించి ఏదో ఉంది. ఈ లోకం, ఈ మెటీరియల్ థింగ్స్ ఇయన్నీ కాకుండా ఇంతకు మించి ఒకటుంది. ఆ జ్ఞానం మనకి కావాలి అని జిజ్ఞాసులుగా మారిన ఏదో ఒక జన్మలో మనం మారాం. అది కూడా స్వామియే మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేశారు. సో, జిజ్ఞాసులుగా అయ్యాక దేవుడి గురించి తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, సాధన చెయ్యాలి అని ఇన్ని విషయాలు గురువులు వెనకాల మనం ఏమో మనకు తెలీదు ముందు జన్మల్లో. లేకపోతే స్వామియే గురువుగా అప్పుడే అంటే మనకి ఎన్ని అవతారాలు స్వామి వచ్చారు కదా! ఆల్రెడీ రాముడు, కృష్ణుడు, షిరిడీ బాబా అని. ఆ అవతారాల్లో కూడా మనల్ని స్వామి పట్టుకున్నారు, మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేశారు. జిజ్ఞాసులుగా ఉన్న మనల్ని ఈ అవతారం ఎందుకొస్తుందని మనం ఎన్నో సత్సంగాలు మాట్లాడుకున్నాం కదా! ఎందుకు అవతారం వస్తుంది అని చెప్పి. బట్ సింపుల్‌గా స్వామి చెప్పిందంటే ఏదో ఒక పని మీద వస్తుంది. ఆ పనికి కొంచెం మందిని సెలెక్ట్ చేసుకుంటుంది. మన అదృష్టం ఇక్కడున్న మనందరం, లేకపోతే సాయి సంస్థల్లో ఉన్న వాళ్ళందరినీ స్వామి సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చేసుకుని మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తూనే ఉన్నారు ఆయన పని. ఇప్పుడు మనల్ని ఏ సిట్యుయేషన్‌లో పెట్టారంటే యాస్ ఎన్ అవతారు, మన జిజ్ఞాసులమా, జ్ఞానిలమా అని మనకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేలాగా చేస్తారు స్వామి. ఒకవైపున మన పర్సనల్ సాధనలు చేసుకుంటూ ఉంటాం. స్పిరిచ్యువల్ సీకర్స్ అని అంటారు స్వామి. స్పిరిచ్యువల్ సీకర్స్ అంటే ఏది ముఖ్యం కాదు, ఆత్మజ్ఞానమే ముఖ్యం, ఒక గురువు కావాలి. స్వామి కూడా చెప్పారు కదండీ! మానవ జన్మ ఎత్తుండాలి, మోక్షాపేక్ష కలిగి ఉంటేనే గురువు వస్తాడని. సో, ఆ 2 స్టేజ్‌లు మనం దాటాం గనకే మనకు స్వామి గురువుగా ఇప్పుడు దొరికారు. స్వామి గురువుగా వచ్చాక ఆయన పని ఏంటంటే, జిజ్ఞాసులుగా ఉన్న మనల్ని జ్ఞానిలుగా మార్చడం. ఎందుకు జ్ఞానిగా మార్చడం అంటే ఏంటి? చాలామంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తారు స్వామి అంటే, ఉన్నత స్థితి ఏది అంటే స్వామియే. స్వామి ఈస్ ద అల్టిమేట్. ఆ స్థితికి మనల్ని తీసుకెళ్తారు స్వామి. అంటే ఏంటి? ఒక గురువుగా మారుస్తారు మనల్ని. మనకు స్వామి గీతా వాహినిలో చెప్పారు గురువు అంటే ఎవరు? ఎంతోమంది గురువులు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులను బట్టి గాని, వాళ్ళు మాట్లాడే మాటలు ఏదో పుస్తకాలు చదివి మాట్లాడితే వాళ్ళ ఎనకాలెళ్లి వాళ్ళని గురువు అనుకోకండి. గురువు ఎవరు అని స్వామి క్లియర్‌గా చెప్పారు. ఒక అవతారమైన అయి ఉండాలని 2, 3 పాయింట్స్ చెప్పి అందులో ఒక రహస్యం చెప్పారు. అవతారం వచ్చేదే దేవ రహస్యాలన్నిటిని మనకు చెప్పడానికే. లేకపోతే ఎప్పటికీ మనం తెలుసుకోలేమండి. ఎందుకంటే
ఆ యూనివర్సల్ శక్తి, ఆ కాస్మాస్ ఉంది కదా, ఆ శక్తి అన్నది చాలా ఎక్కువ. సో మానవ జన్మ ఎత్తిన మనకి ఆ శక్తి తెలియాలంటే మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఒక గురువు ఉండాలి. దేవుడే గురువుగా వచ్చి ఆ యూనివర్సల్ శక్తిని కొంచెం తగ్గించి మనకి అర్థమయ్యేలాగా, మన అదృష్టం తెలుగులోనే స్వామి చెప్పి, అప్పుడు చెప్పితే మనం వినలేదేమో అంటే మళ్ళా రికార్డింగ్స్ చేయించి ఇన్ని డిస్కోర్సెస్, ఇన్ని వాహినీస్, ఈ అహం సత్య బోధకాల ఎన్ని పారాయణాలు, ఎన్ని పుస్తకాలు, ఎంత జ్ఞానం మనకి యాక్చువల్గా. సో అవన్నీ మనకి స్వామి ఇప్పించారు. సో ఇప్పుడు మన ఎలక్ట్రానిక్స్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అదే మన ఇంట్లో వచ్చి వోల్టేజ్ 230 వోల్ట్స్ అంటే 440 వోల్ట్స్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి స్టెప్ డౌన్ చేసి రాకపోతే అంత వోల్టేజ్ మనం తట్టుకోలేం. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తట్టుకోలేదు, మనము తట్టుకోలేం గనక స్వామి ఆ ఎనర్జీని స్టెప్ డౌన్ చేసి ఒక అవతార్గా వచ్చి మనందరికీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒక విషయం చెప్పారు. ఏంటంటే మానవ జాతి ఎంత ముఖ్యం. మన సత్యసాయి వాహినిలో ఎంత బాగా చెప్తారు మనిషి గురించి. అదే జంతువునాం నరజన్మ దుర్లభం. మనిషి లోన లేనిది బయట ఏమీ లేదు. బయట ఉన్నాయన్నీ మనిషి ప్రతిబింబమే. మనిషి అన్నవాడు చాలా గొప్ప అని స్వామి ఎప్పుడు చెప్తారు. నడమాడి దైవం అని స్వామి చెప్తారు. ఇలా అన్నీ విన్నప్పుడు ఫస్ట్ మన వాల్యూ చూపించుకోవడానికి, ఎందుకంటే స్వామి సత్యసాయి వ్యాఖ్యానంలో క్లియర్గా ఒకటి విషయం చెప్పారు. మిగతా ఫెయిత్లు అంటే ఇప్పుడు సర్వధర్మ అయినా కూడా స్వామి ఓపెన్గా చెప్పారు. ఏ రిలీజియన్లో ఎలా మాట్లాడతారు, నిన్ను పాపిలుగా మాట్లాడి సండే వచ్చి నువ్వు చేసిన పాపాలన్నిటికీ కన్ఫెషన్ ఇచ్చుకో, సండే మధ్యాహ్నం నుంచి మళ్ళా పాపాలు చెయ్యి అన్నట్టు చెప్పి వాళ్ళ గురించి స్వామి ఓపెన్గా చెప్పారు. అది కాదని చెప్పారు. నిన్ను నువ్వు పాపి అని, సిన్నర్నని ఎప్పుడు అనుకోకూడదు. సో మన సాయి డివోటీస్ మనం ఎప్పుడు మన పాప అనుకోకూడదు. దేవుడేమో మన షెపర్డ్ అని, మీరందరూ షీప్ అని అది కూడా చెప్పారు స్వామి. షీప్ ఏంటి? షీప్ అన్నది చాలా లో లెవెల్ బీయింగ్, మీరు మనిషి హయ్యర్ లెవెల్ బీయింగ్ అని. ఇవన్నీ విన్నప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటాం. స్వామి మనకి ఇచ్చిన ఈ మానవ జన్మకి ఫస్ట్ స్వామికి థ్యాంక్స్ చెప్పి ఇది వేస్ట్ చేసుకోకుండా స్వామి మనల్ని ఏం చేయమంటున్నారో అది చెయ్యాలంటం కోసం స్వామి ఎప్పుడు ఇన్ఫాక్ట్ స్వామి ఏం చెప్తారు, మ్యాన్ ఇస్ ద మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ అంటే అతి అద్భుతం అంట, సృష్టిలోనే అతి అద్భుతం. మనం ఏమనుకుంటున్నామంటే డబ్బు, పెద్ద పెద్ద ఇల్లులు, మేడలు, కార్లు, దానికి ఇస్తున్నాం రెస్పెక్ట్. మనిషి కంటే అది విలువ కాదు అన్నారు స్వామి. అది విన్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎవరినన్నా మనిషి ఒకవేళ మన ఇంట్లో పని చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఆఫీస్లో మన కింద పని చేసే వాళ్ళు అయినా వాళ్ళకంట ఒక చాలాసార్లు చూస్తాం, ఒక చిన్నది ఏమన్నా పాడు చేస్తే, ఏమన్నా కింద పడి ఇరిగితే ఆ మనిషిని అంత దూషిస్తాం. అక్కడ మనకి ఇది జ్ఞాపకం రావాలి, స్వామి చెప్పింది ఏది మనిషి కంట గొప్ప కాదు. ఒక సామాన్ పాడైపోతే ఆ మనిషిని అంత దూషించకూడదు, తెలియక చేశారు, ఇంటెన్షనల్గా చేయలేదు కదా. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటా స్వామి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, ఆయన ఏం చేశారో అది చూసి మనల్ని కాపీ చేసి మన లైఫ్ని ఆయన మెసేజ్గా చేయమంటున్నారు. అప్పుడు ఏం చేయాలని ప్రతి విషయంలోని ఇది స్వామికి నచ్చదా చేసే పని, నేను మాట్లాడేది స్వామికి నచ్చదా, ఈ సిచ్యువేషన్లో స్వామి ఉంటే ఎలా చేద్దరు, ఆ మనిషిని తిడతారా, ఇలా మనల్ని మనం అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఎప్పుడు ఇవన్నీ స్పిరిచువల్ సత్సంగ్స్ అంటాం. స్పిరిచువాలిటీ అంటే ఏంటి అన్నారు చాలా మందికి అండి. ఇప్పుడు కూడా నేను ఎప్పుడన్నా స్పిరిచువల్ అన్న వర్డ్ యూజ్ చేస్తే భయపడే వాళ్ళు కూడా ఉన్నారండి. అమ్మో మేము స్పిరిచువల్ కాదండి ఇవన్నీ మాకు వద్దు అన్నారు. అప్పుడు స్వామి స్పిరిచువాలిటీ అంటే ఏమిటి అన్నది సింపుల్గా స్వామి ఏం చెప్పారు, ఒక మానవుడు ముందు జన్మల వాసనల వల్ల లోన కొంచెం దానవ గుణాలు ఉన్నాయి అంటే మనకని కాదు, జనరల్గా ఆ దానవ గుణాలని ఫస్ట్ మానవతా విలువలు చెప్పి తర్వాత దివ్యత్వంగా అంటే దానవుడిని మానవుడిగా మార్చడం అంటే త్రికరణ శుద్ధి. ఆ మానవుడిని దేవుడుగా మాధవుడుగా మార్చడమే స్పిరిచువాలిటీ. ఆయన వచ్చింది ఇంటికే, స్వామి వచ్చింది మనల్ని అందరినీ ఈ ఉన్నత స్థితి అంటే ఏమి కాదు, దానవుడిని మాధవుడిగా మార్చడమే అని స్వామి క్లియర్గా చెప్పారు.
సో ఇప్పుడు ఇక్కడ ఆ ఈ స్వామి ఎప్పుడు ఒక మనిషి ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అంటే, ఇప్పుడు సత్యవతి అంటే 3 ఇమేజ్‌లు స్వామి మనందరికీ 3 ఇమేజ్‌లు. వాట్ అదర్స్ థింక్ యూ ఆర్. మిగతా వాళ్ళు నువ్వు ఏంటి? నీకొక ఇమేజ్ ఇస్తారు మిగతా వాళ్ళు. దేన్ని బట్టి ఇస్తారు? వాళ్ళ తప్పు కాదు. నా మాటల వల్ల, నా చేష్టల వల్ల నేను బిహేవ్ చేసి నేను లోన ఎంతో మంచి అండి. నాకెంతో జ్ఞానం ఉందండి. నేనెప్పుడూ ఎదరినోళ్ళని ప్రేమిస్తున్నాను అన్న నా మాటలో అది నేను చూపించకుండా ద్వేషించాననుకోండి, తిట్టాననుకోండి, వాళ్ళు 1 మినిట్ 1 మినిట్ ఏమనుకోకండి. పర్వాలేదు సాయిరాం. లేదు. జస్ట్ నేను ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఏ పొజిషన్ లో కూర్చున్నానో అలా కూర్చున్నాను. మా మేడం వీఆర్ గోయింగ్ టు స్కూల్. స్కూల్కి వెళ్లే ముందు ఈ మూడు మాటలు మాట్లాడుకుని స్కూల్కి వెళ్ళాం సత్యవతి గారు. సాయిరాం. అదే అండి స్వామి. మనందరూ వేరు వేరు కాదు సాయిరాం. అదే అక్కడే ఇక్కడే స్వామి ప్రూవ్ చేస్తారు తను మాట్లాడుతున్నారని. నాకు తెలియదు కదా మీరు స్కూల్కి వెళ్ళింది. స్వామి మాట్లాడుతున్నారని అది ప్రూఫ్. ఈ అహం సత్య బోధకాలు అదే అండి స్వామి అండి మాట్లాడేది. నేను బయట మాట్లాడినప్పుడు ఎవరో అన్నారండి, మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అన్నారు. అలాగా ఎనీవే. సో వాట్ అదర్స్ థింక్ యు ఆర్, వాట్ యూ థింక్ యు ఆర్, వాట్ యు రియలీ ఆర్ అన్నారు స్వామి. ఈ 3 స్వామి మ్యాప్ చేశారు. ఆ రోజు నాకు లాన్ అని చెప్తున్నారు. వాట్ అదర్స్ థింక్ యు ఆర్ 100% చెప్తున్నాను సాయిరామ్. మేబీ సాయి ఆర్గనైజేషన్లో నాకు ఒక ఇమేజ్ ఉంటుంది, చుట్టాల్లో ఒక ఇమేజ్ ఉంటుంది, నా చుట్టుపక్కల మనుషులు ఒక ఇమేజ్, మన ఫ్యామిలీలో ఒక ఇమేజ్ ఉంటుంది. కానీ 99% మనల్ని దానవులుగానే అనుకుంటారండి చెప్తున్నా. ఎందుకంటే మనలో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా, మనం ఎంత బాగున్నా, ఏదో ఒక చిన్న తప్పు చేసినా, ఎప్పుడో ఒకసారి వాళ్ళని హర్ట్ చేసినా అదే జ్ఞాపకం ఉంచుకుంటారు. వాట్ అదర్స్ థింక్ యు ఆర్ అన్నది మనల్ని దానవుడు వాళ్ళలో ఉన్న తప్పులు, వాళ్ళతో ఉన్న అరిషద్ వర్గాలే ఎదురోళ్ళని మనల్ని అనుకుంటారు. మేబీ మన ఎదురుగుండా మనల్ని పొగడొచ్చండి, వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. వాట్ యూ థింక్ యు ఆర్ అన్నది మానవ. నేనేమనుకున్నా నేను మనిషి, నేను ఓకే ఐఎమ్ ట్రయింగ్ టు బి గుడ్ హ్యూమన్ అనుకుంటా. సో అదర్స్ థింక్ యు ఆర్ దానవ, ఐ థింక్ ఐఎమ్ మానవ, బట్ వాట్ యు రియలీ ఆర్ ఇస్ మాధవ. అది స్వామి కంటికి మాత్రమే కనిపిస్తుంది, మనలో ఉన్నది. అందుకే కదా ప్రేమ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా. సో ఈ 3 ఇమేజెస్కి స్వామి పని ఏంటి మనల్ని అదర్స్ థింక్ యు ఆర్ దానవ కదా, అదే మార్చడానికి ట్రై చేస్తున్నారు. స్పిరిచువాలిటీ అంటే దానవుణ్ణి మాధవుడుగా మార్చడానికి మన లోన ఉన్నదాన్ని బయటికి తెప్పిస్తున్నారు. మన లోన ఉన్న దివ్యత్వాన్ని 10 మంది కంటికి కనిపించేలా చేయడమే స్వామి పని. ఇది స్వామి ఒక పనిగా తీసుకుని మన కోసం అవతారం ఎత్తొచ్చినప్పుడు మనం కొంచెం స్వామికి సపోర్ట్ చేయాలి. మన కోసమే కదా చేస్తున్నారు స్వామి అని చెప్పి మనం స్వామికి సపోర్ట్ చేయాలి. మన స్వామికి సపోర్ట్ చేయాలంటే ఎలా చేయాలి? ఒక్కరు ఉండి ఏం సాధించలేం. స్వామి ఎన్నోసార్లు చెప్పారు. నేను రోజంతా స్వామి సాహిత్యం చదువుతానండి, నేను రోజంతా భజనలు పాడుకుంటున్నానంటే ఈ అవతారం సత్యసాయి అవతారంలో అది నో. స్వామికి అది వద్దు. ఇప్పుడు మీరు ఏదో సమితిలో ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు, ₹1,00,000 ఖర్చు, ఏమంటే నేనే ఇచ్చేస్తాను, ఎవరిని వెళ్ళి అడగండి, ₹1,00,000 నేను ఇచ్చేస్తాను అన్నాను అనుకోండి, స్వామి ఈజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే అది ఇచ్చేయడం చాలా ఈజీ, ఏముంది పెద్ద. బట్ నేను వెళ్ళి ఈ ప్రాజెక్ట్ గురించి 100 మంది దగ్గర మాట్లాడి వాళ్ళని కాంట్రిబ్యూట్ చేస్తే స్వామికి అదే కావాలి. అంటే ఏంటి, నా మీద ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి. నేను చెప్పింది చెయ్యాలంటే రెస్పెక్ట్ ఉండాలంటే నేను ఆచరణలో పెట్టాలి. మనం చెప్పితే ఒకరు చేస్తున్నారంటే మనం ఆచరించి మనం మంచిగా, అది కూడా స్వామి ఒక రూల్గా చెప్పారు, కమ్యూనిటీలో మన చుట్టుపక్కల మనకి మంచి పేరు ఉండాలి అంటే మనం చాలా అలర్ట్గా కాన్షియస్గా సాయి సమితిలో ఎలా ఉంటామో అందరి దగ్గర అలా ఉండి అంత ప్రేమగా వీళ్ళు మనం వచ్చామంటే అక్కడ సాయి ఇది స్వామి భక్తుడు వచ్చారన్న పేరు ఉంటేనే కదా వాళ్ళు ఇస్తారు. ప్లస్ నాకు ఈగో ఉండకూడదు. నేను ₹1,00,000 నేను ఇస్తానంటే అదొక ఈగో. నేను ఎవరి దగ్గరికో వెళ్ళి 10 మంది దగ్గర నేను మాట్లాడలేను అంటే అది కూడా ఈగోనే. లేకపోతే నన్ను నేను తప్పు చేసుకుని నేను నా దగ్గర లేదండి అన్నాను అనుకోండి, నన్ను స్వామి చెప్తారు కదా, కృష్ణుడు పాదధూళి అడిగినప్పుడు వెంటనే ఇచ్చారు గోపగోపికలు.
కానీ రాణిలందరూ అయ్యో అదేంటి దేవుడు ఆయన నా పాదం పడిన మట్టి ఇవ్వడం ఏంటి, అది కూడా ఈగోనే. మనల్ని మనం తక్కువ చేసుకున్న ఈగోవే, మనమే ఎక్కువ అన్నా కూడా ఈగోవే అన్నారు. సో ఎవరో ఒకరు రూపాయి ఇస్తారు, ఒకరు 1000 రూపాయలు ఇస్తారు, అందరినీ ఒకేలా ట్రీట్ చేయడం ఇది చాలా ముఖ్యం మనకి యాక్చువల్లీ. ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళని, ఎందుకంటే స్వామి అదే కదా చేశారు, స్వామియే మన రోల్ మోడల్. ఎన్నో చోట్ల మనం విన్నామండి, స్వామి దర్శనంలో వచ్చినప్పుడు పెద్ద చెక్ ఇచ్చిన వాళ్ళు తీసుకోలేదు, ఒక పిల్లోడు 10 రూపాయలు రూపాయి ఇచ్చినా తీసుకుంటారు. మనం అలాగే ఉండాలి. మనకి ఏదైనా సేవ అయినప్పుడు రూపాయి ఇచ్చిన వాళ్ళని తక్కువగా చూడడం, ఎక్కువ ఫండ్ ఇచ్చిన వాళ్ళని ఎక్కువగా చూడడం అన్నది స్వామి చేయలేదు, మనము చేయకూడదు. ప్రతి చోట స్వామిని మనం జస్ట్ ఫాలో అవ్వడం ఒక్కటే ఆయన అడుగుతున్నారు. నేను చెప్పింది చెయ్యి అన్నారు స్వామి, అంతే. చేస్తేనే ఆయన మనల్ని ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటారు. ఇప్పుడు మనము ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడాలి అంటే స్వామి ఫస్ట్ మన రెడీ అవ్వాలి దానికి. అందుకే స్వామి ఏం చెప్పారు, నీలో సంస్కారాలు డెవలప్ చేసుకున్నప్పుడే పరోపకారానికి నువ్వు రెడీ అవుతావు. సంస్కారాలు డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఓకే స్వామి ఏమేం చెప్పారన్న థియరీ తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఆయనే మోస్ట్లీ ఆచరణలో పెట్టిస్తారు. ఇప్పుడు ముందు ఒకసారి చెప్పాను, గురువు ఎవరు అని స్వామి చెప్పిన చోట గీతావాహినిలో ఒక దైవ రహస్యం స్వామి చెప్పారు. అవతార్ అయి ఉండొచ్చు, ఓకే పెద్ద పెద్ద ఋషులు సేజెస్ అయి ఉండొచ్చు, కానీ జ్ఞానిలకు కూడా స్వామి గురు అన్న పదవి ఇచ్చారు. అందులో చూస్తే ఒక పాయింట్, జ్ఞానిస్ అంటే ఇప్పుడు చెప్పాను చూడు, జిజ్ఞాసులు జ్ఞానిగా అవుతారు. ఆ జ్ఞానిలకి గురువుగా అయ్యి ఇది ఉందంట, స్వామి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు. జ్ఞానిలు అంటే ఎవరు అన్నది కూడా స్వామి ఏం చెప్పారంటే, ఎవరెల్లా దేవుడు సాక్షాత్కారం పొంది అనుభవిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం, దేవుడు గ్రేస్ అనుగ్రహం ఎవరికి ఉందో వాళ్ళందరూ జ్ఞానిలు. అంటే పెద్ద సాధన చేసి కాదు, సత్యసాయి అవతారం వచ్చి మనందరూ స్వామిని చూసాం, స్వామిని విన్నాం, సాక్షాత్కారం అయ్యింది మనకి. ఇప్పుడు కూడా స్వామిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చూడండి, ఆయన ఒక ఫిజికల్ అవతారం వచ్చిన మనల్ని ఎంతమంది జ్ఞానిలుగా, అంటే అది ఏమంటే డబుల్ ప్రమోషన్ చేసేసారు మనకి. జిజ్ఞాసులుగా జ్ఞాని అందరికీ ఉంది కదండి ఎక్స్పీరియన్స్ మనకి. స్వామి సాక్షాత్కారం పొందా, స్వామితో అనుభవాలు. ఈరోజు సత్సంగాలు, సమర్పణలు అంటూ 1,000,000 మందితో మీరు మాట్లాడిస్తే 1,000,000 అనుభవాలు చెప్తారు. అది స్వామికే సాధ్యం. నా కథ వేరు, మీ కథ వేరు. అందుకే సత్యసాయి భాగవతం అంటున్నాడు, ఎవరి కథ వాళ్ళు వేరు. అన్ని అనుభవాలు ఇచ్చింది ఎవరు? స్వామి. అంటే ఒక్కొక్కరికి అనుభవంలోంచి మనం ఎప్పుడు మాట్లాడుతున్నామో, మన లోన్ నుంచి స్వామి మాట్లాడుతున్నారంటే అందరూ జ్ఞానిలే. ఆ జ్ఞానిల కంటే గురువు అయ్యే ఇది ఉందని స్వామి చెప్తున్నారు. అది ఎంత పెద్ద బ్లెస్సింగ్, ఎంత ఈ రహస్యం మనకు తెలుసా? స్వామి వచ్చి గీతావాహినిలో రాయకపోతే ఈ రహస్యం మనకు తెలియదు. మన మామూలు మానవులను, పాపిష్టులను అలా ఈ లైఫ్ అంతా లాగించేద్దామండి. సో ఇది ఒక పెద్ద బూన్ మనకి. అప్పుడు ఏం చెయ్యాలి మనం? స్వామి ఇలా మనకు ఒక జ్ఞాని అన్న ఒక టైటిల్ ఇచ్చి, నువ్వు గురువు అన్న టైటిల్ ఇచ్చాను, నువ్వు గురువుగా ఉండడానికి నీకు రైట్స్ ఉన్నాయి అన్న వెంటనే మనం ఏం చెయ్యాలంటే గురువుగా మారడానికి మనం ట్రై చేయాలి. గురువుగా మారడం ఎలాగని మనం అడగట్లేదు, స్వామిని చూస్తున్నాం కదా, స్వామి చేసి. స్వామి చూడండి, మనం ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయిస్తారు స్వామి. అసలు స్వామికి టైం ఎలా ఉంటుంది అని మనకు కూడా స్వామి చెప్పారు. నువ్వు నీ చదువులో, నీ ఉద్యోగాలో, నీ సంపాదనలో, నీ లుక్స్ అవన్నీ నాకు అనవసరం. బయట జాబ్కి వెళ్తే అది కావాలి. ఇప్పుడు ఒక మామూలు సేల్స్ పర్సన్ కూడా 10th సర్టిఫికేట్ లేకపోతే జాబ్ ఇవ్వరు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. ఎన్నో ఉన్నాయి మనకు ఒక జాబ్ దొరకాలంటే. బట్ స్వామి దగ్గర జాబ్కి నీ కెపబిలిటీ అది వద్దు, అవైలబిలిటీ ఉంటే చాలు అన్నారు స్వామి. స్వామి నేను రెడీ స్వామి, చెప్పండి స్వామి నేను చేస్తాను అన్న అవైలబిలిటీ. నాకు టైం లేదు అన్నాం అనుకోండి, స్వామి మనల్ని వదిలేస్తారు. మనం వదలను కదా, ఆయన వదిలేస్తారు. ఎవరికి టైం ఉందో ఎవరినన్నా ఏదిగా అన్నా ఆయన మార్చగలరు. మనం చెప్పాం, కృష్ణుడి గురించి స్వామి చెప్తారు చూడండి, అప్పటికప్పుడు జరాసంధుడు భయపడిన వాళ్ళని అప్పటికప్పుడు ఇక్కడ ద్వారకాకు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి రేపల్లె నుంచి ఆయన ఒక ఊరిని ఇంకో ఊర్లోకి, ఇక్కడ మనుషులను అక్కడ పెట్టగలరు, అంత కెపాసిటీ ఉంది ఆయనకి.
మనల్ని మీద ఎవరినన్నా తీసుకుని వాళ్ళతో పని చేయించుకోగలరు స్వామి. మనకు అవైలబిలిటీ ఇవ్వమని స్వామి చెప్పారు. ఇప్పుడు ఈ చోట మనం ఏమంటామంటే టైము అంటాం. అంటే కొంచెం మంది ఏమనుకుంటారు, ఏముంది వారానికి ఒక్కసారి సమితికి ఒక గంట వెళ్ళి భజన పాడేసొస్తే అయిపోయింది. ఎందుకంటే 9 పాయింట్ కోడ్‌లో అంతే చెప్పారండి. నెలకొక్కసారి సమితికి వెళ్తే చాలని. అది చాలా బేసిక్స్. బట్ మనం ఇప్పుడు ఆల్రెడీ స్వామిని తెలిసేసుకున్నామండి. ఇన్ని బుక్స్ చదివేసాం. ఇంత జ్ఞానం వచ్చేసింది. వేస్ట్ చేసుకున్నామంటే, అంటే రేపేం జరుగుతుందో మనకు తెలీదు కదా! వేస్ట్ అయిపోద్ది. మొత్తం అంతా పోతుంది. నెక్స్ట్ జన్మలో మళ్ళా ఫ్రెష్‌గా మొదలుపెట్టుకోవాలి. ఇంత వచ్చేసాక మనం ఎంత ఫాస్ట్‌గా టైం వేస్ట్ చేయకుండా స్వామి వర్క్ చేయగలం అన్నది ఎప్పుడు చూసుకుంటా ఉండాలి. సో, మనకు స్వామికి టైం ఉంది కదా! స్వామి దేవుడైనా మనలాగే మానవుడిగా పుట్టి 24 అవర్సే కదా ఆయనకి ఉన్నది. ఆ 24 అవర్స్‌లో ఏం చేశారు? మనందరూ పడుకున్నప్పుడే పాపం ఋషులుని, వీళ్ళని అందరిని మీట్ అయ్యారు. దేవతలు, దేవుళ్ళు అందరికీ అపాయింట్‌మెంట్ ఎప్పుడు ఇచ్చేవారంటే రోజంతా మనతో గడిపి మనం పడుకొని ఇంకా ఆయన డిస్టర్బ్ చేయని టైంలో వాళ్ళకి అపాయింట్‌మెంట్స్ ఇచ్చేవారు. ఎందుకంటే ఆయనకి ఆ పనులు కూడా ఉన్నాయి. పెద్ద పనులు కూడా ఉన్నాయండి. సో, మార్నింగ్ లెగిసినప్పటి నుంచి స్వామి పెద్ద పెద్ద మీటింగ్‌లు. ఓహో! పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, హాస్పిటల్ ప్రాజెక్ట్స్ అని పెద్ద ప్రాజెక్ట్స్. అక్కడ ఉంటారు. మీటింగ్‌లోని ఉంటారు. ఏమీ తెలియనట్టు సైలెంట్‌గా అలా స్లోగా వాక్ చేస్తారు. మనమైతే మనకున్న పనికి ఎంత ఫాస్ట్‌గా నడుస్తాం మనం. స్వామి స్లోగా నడుస్తా అంటే రిలాక్స్డ్‌గా నడుస్తారు. ఆయన చూస్తే మనం అనుకోం. ఇంత పెద్ద పని అక్కడ ఉంది ఆయనకని అనుకోం. స్లోగా గ్రేస్‌ఫుల్‌గా నడుస్తారు. అందరి దగ్గర మాట్లాడతారు. చిన్న పిల్లల దగ్గరికెళ్తారు. జోక్స్ చేస్తారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ మాట్లాడతారు. ఇంటర్‌వ్యూస్‌కెళ్తారు. విభూదులిస్తారు. ఇదంతా 1 ఆర్ 2 అవర్స్‌లో ఎళ్తారు. మళ్ళా వెళ్తారు. ఇంకా ఎన్ని పనులు చేస్తారో మనకు తెలీదు. లోన అనిల్ కుమార్ అంకుల్ చెప్పిన మళ్ళీ ఎయ్యో కొన్ని మనకు తెలుసు. లోన ఏం జరిగినియి అని. పిల్లల ప్రోగ్రామ్స్‌లో ఎళ్తారు. ఏం ప్రోగ్రామ్ ఐడియా ఆయనే ఇస్తారు. పాటలు ఆయనే నేర్పుతారు. ట్రైనింగ్ ఆయనే ఇస్తారు. వాళ్ళు మేకప్‌లు, డ్రెస్సింగ్‌లు ఆయనే చూస్తారు. మళ్ళా ఏం తెలియనట్టు ఆడియన్స్‌లో వచ్చేసి ఏదో ఫస్ట్ టైమ్ ప్రోగ్రామ్ చూస్తున్నట్టు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆయన్ని చూసి మనం నవ్వుతాం, మనం ఎంజాయ్ చేస్తామని చెప్పి. ఇన్ని 24 అవర్స్‌లో స్వామి చేసినప్పుడు మనం చేయలేమా? ఆయనెవరు? ఆయనెవరు? స్వామి ఎవరు? సర్వదేవత అతీత స్వరూప అంటాం మనం. ఆయన అయన్నీ మన దగ్గర చూపించేయలేదా స్వామి? మన స్వామి విభూది సృష్టించి శివలింగానికి ఆ వీడియో ఎన్నో సార్లు చూసాం. అభిషేకం చేశారు. విభూతులు సృష్టిస్తారు. పొట్టలోంచి శివలింగాలు తీస్తారు. ఒక మన ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాం. ఇదంతా శివుడి తత్వం. ఇయన్నీ శివుడు చేసిన పనులు మనకు తెలుసు. ఎందుకంటే మనం పుస్తకాల్లో చదువుతాం. శివుడు తత్వం ఏంటి అన్నది. సైలెంట్‌గా ఉంటారు. మెడిటేషన్ చేస్తారు. కళ్ళు మూసుకొని ఇలా మెడిటేటివ్ స్టేట్ మనల్ని మెడిటేషన్ చేయించారు. యోగిలాగా ఉన్నారు. ఇయన్నీ శివుడి తత్వం. ఆ తల్లిలాగా వస్తారు. పార్వతీదేవిలాగా అలానే శివపార్వతి కదా స్వామి. తల్లిలాగా అలా గ్రేస్‌ఫుల్‌గా నడుస్తారు. ఆ రోబు పట్టుకొని నడిసి రావడం, ప్రేమగా పలకరించడం, అందరికీ అన్నీ ఇవ్వడం. ఇయన్నీ పార్వతిలా చేశారు. మన భజన్స్ పాడుతున్నప్పుడు ఆహ్, ఈ వెంకటేశ్వర స్వామి ఎలా పడుకునుంటారండి? ఇలా పడుకునుంటారు కదా! శయనంలో. కళ్ళు మూసుకునుంటాడు. అంటే ఏంటి ఆయన నిద్రపోతున్నాడు కాదు కదా! లోకంలో జరిగే అన్ని విషయాలు ఆయనకి తెలుసు. కళ్ళు మూసుకొని అలా పడుకునే ఉంటారు. లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ఉంటుంది. లోకంలో అందరికి ఎవరెవరికి ఎక్కడ ఫుడ్ కావాలా, క్లోతింగ్ కావాలా, మెయింటెనెన్స్ కదా ఆయన. సృష్టి మెయింటెనెన్స్ ఆయన చేస్తారు. అలాగే స్వామి చేసేవారు. అంతసేపు జూలాల కూర్చుని మన భజన్స్ అన్నీ వింటూ, అలా ఆనందిస్తూ, కళ్ళు మూసుకొని ఇలా చెయ్యి అంటున్నారనుకుంటే ప్యారలల్‌గా అక్కడ అందరికీ ఫుడ్ దొరికిందా? ఫిజికల్‌గా కూడా చూసాం. అందరికీ తనవే లడ్డూలు పంచిపెట్టేవారు. అందరికీ చీరలు పంచిపెట్టేవారు. అందరికీ ఎవరికి ఏం కావాలో పిల్లలకన్నీ స్వామి స్టూడెంట్స్ చెప్తారు. ఏమైనా గిఫ్ట్స్ ఎవరైనా భక్తులు తెచ్చిస్తే అయన్నీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం. పెద్ద పెద్ద లెవెల్‌లో నారాయణ సేవలు చేయడం, బర్త్‌డేలకి బట్టలివ్వడం. ఇయన్నీ కూడా ఒక విష్ణుమూర్తిలాగా మెయింటెనెన్సు ఆయన చూసుకున్నారు. లక్ష్మీదేవిలాగా ఆయన ఏమి ఇవ్వలేదు మనకండి. మొత్తం అష్టలక్ష్మిలు మనకి ఏం కావాలో అన్నీ ఆయనే కదా ఇస్తున్నారు. మన ప్రాస్పెరిటీ. సత్యసాయి భక్తులు ఎవరు రోడ్డు మీద తిండి లేకుండానో, కట్టనక బట్టలు లేకుండానో ఉండరు.
అనుకోవచ్చు మీరు జాబ్ వదిలేస్తారు కదా, వీళ్ళకి ఇన్కమ్ ఎక్కడ అని బయట వాళ్ళు అనుకుంటారు. మనం అనుకో, మనకు తెలుసు అది ఊరికే అదొక టెంపరీ స్టేజ్ అంతే. స్వామి మనల్ని రిచ్గా పెట్టుకుంటారండి. ఎవరిని ఏ లోట్లు ఉండవు మనకైతే. అన్ని లక్ష్మీలు ఆయనే, ఆయనలోంచి వచ్చినాయి. సరస్వతి చెప్పాలి, ఇన్ని డిస్కోర్సెస్, ఇన్ని వాహినీలు, ఇంత జ్ఞానం, ఇంతకంటే ఏంటి, వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ చదవనాక ఈ జన్మలో మనకు అంత ప్రేమ స్వామికి. వీళ్ళవన్నీ చదవద్దమ్మా, కష్టపడకండి, అందులోంచి రసం తీసి మీకు ఇచ్చేస్తాను. వేదాలన్నిటిని రసం చేసి, ఉపనిషత్తులుగా భగవద్గీత అంతా రసం చేసేసి, ఊరికే 2 లైన్లుగా పురాణాలన్నిటిని రసం చేసి, అన్ని రసం 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 అని 2 2 2 2 3 3 లైన్లో చెప్పి, ఆ లైన్ మళ్ళా మనకి ఎక్కడ అర్థం అవుదో, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అది అది ఎలా తీసుకోవాలా, ఓకే ప్రేమించేస్తాం, అందరినీ ప్రేమించేస్తాం, అందరినీ సేవ్ చేసేది, అది ఎలా చెయ్యాలో కూడా ఆయనే చూపిస్తారు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అది కూడా చెప్పేస్తుంది. ఇదిగో హెల్ప్ చేయి, ఏం వద్దులే, రా సమితికి రా, ఇక్కడ సేవ చేస్తున్నావు, నువ్వు అందులో ఉండు చాలు. అంత ఈజీ చేసేసారు మొత్తం. అంటే మనకి అవన్నీ చదవాల్సిన అవసరం లేదన్నట్టు. మనకి టైం లేదు, టైం ఉన్న ఒకవేళ జ్ఞానం కూడా లేదేమో, ఆ ఉపనిషత్తులన్నీ చదివితే అర్థం చేసుకునే జ్ఞానం మన అందరికీ లేదేమో, అంత ఈజీగా. సో ఇన్ని దేవతలుగా స్వామి మన కళ్ళ ముందు చూపించిందండి ఇది. ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలి? సో ఆయనే వచ్చి ఎంత సింప్లిఫై చేసి రండి చెయ్యండి అన్నప్పుడు, మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే టైం లేదని అనకూడదు స్వామికి. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. ఇప్పుడు స్కిల్ అంటే మనకు ఒక విల్ ఉంటే చాలు, చెయ్యాలి. స్వామి చెప్పింది చెయ్యాలన్న విల్ ఉంటే స్కిల్ ఆయనే ఇస్తారు. ఇది కూడా ఆయనే చెప్పారు. హనుమంతుడికి తెలియదంట అసలు, లంకకు దాటి ఎలా వెళ్తాను, ఎలా దాటుతానని అనలేదు. రాముడు ఎల్లు అంటే వెళ్ళిపోతాను ఓకే అనేసాడు. ఎల్లు అన్న రాముడే దాని శక్తి ఇస్తాడు, ఎగిరి శక్తి ఇస్తాడు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో అన్ని ఆయన ఆల్రెడీ ప్లాన్ చేశారు. ఆ నమ్మకం ఉంటే చాలు హనుమంతుని యూజ్ చేసుకున్నారు. మనకు కూడా స్కిల్స్ అన్ని స్వామి ఇస్తున్నారు. ఒక 20 సంవత్సరాల ముందు మనకు మాట్లాడడం వచ్చా అని ఏం తెలుసు, మనకి ఏం తెలియదు యాక్చువల్గా. సో విల్లు సంకల్పం కూడా ఆయనదే. ఆ విల్లుని మన విల్లుగా మనం మార్చి, మన విల్లు ఎప్పుడైతే ఆయన స్కిల్ ఇస్తారు, స్కిల్ ఇచ్చారు. ఇప్పుడు ఇందాక డబ్బులు, ఉద్యోగం వదిలేస్తే డబ్బులు లేకుండా ఎలా బతుకుతాం అంటే, ఆ బిల్లులన్నీ కూడా ఆయనే పే చేస్తారు. ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తా అని చెప్పారు కదా, ఆయన మన పని చేసినప్పుడు అవన్నీ ఆయన చూసుకోరా, ఏమేం కావాలో ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు మన టైం లేదని అనకూడదు, స్వామి పని చెయ్యనని మనం పర్సనల్ రీజన్స్ చెప్పకూడదండి. ఈవెన్ స్వామి రీజన్, స్వామి వర్క్లే బోల్ ఉంటాయి మనకి, అది కూడా మనకు చెప్పకూడదు. ఏంటంటే ఇది ఒక పెద్ద దైవ రహస్యం మనం తెలుసుకున్నది. స్వామి పనికి అని చెప్పామనుకోండి, ఆ రోజు వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది పెద్ద రహస్యం, చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేన్ గారు నన్ను సెప్టెంబర్లో ఒక రోజు మాట్లాడమ్మా, ఏ రోజు అన్నారు. ఈ రోజు ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఇంట్లో అందరూ సెకండ్ సాటర్డే ఆఫ్, బిడ్డను చూసుకుంటారు, మనవణ్ణి. నేను అప్పుడు మాట్లాడొచ్చాను. సెప్టెంబర్ 14th అని సార్కి లాస్ట్ మంత్ చెప్తే, 14th వరకు నేను బతుకుంటాను, ఆరోగ్యంగా ఉంటానన్నది రహస్యం. అది అది తెలుసుకున్నాం అనుకోండి ఒక్కసారి, మన ఏ పనికి నో చెప్పం స్వామికి. మనొక ఒకటి తర్వాత ఒక ప్రాజెక్ట్స్ తీసుకుంటానే ఉండాలండి. ఎవరు ఏమిచ్చినా చేస్తూ ఉన్నంత వరకు మనకి ఏమి జరగదు. మనమే ఒక సాధన మొదలు పెట్టుకోవాలి. అంటే స్వామి వర్క్ అన్నది ఏంటి అన్నది ఫస్ట్ మనకు క్లియర్గా ఉండాలి. లేదండి, ఒక ఆవిడ ఒకరోజు చెప్పింది, ఎవ్రీడే మా ఇంట్లో భజన చేసుకుంటామండి అన్నది. ఎవరెవరు ఉంటారు? నేను మా ఆయనే ఉంటాం. అలా కాదు. నేను ఇప్పుడు ఐటీ కోఆర్డినేటర్ గనక నేను ఒక రూల్ పెట్టుకున్నాను. ఏంటంటే, నేను ఏమేమి స్వామి సేవ చేస్తున్నానో అదొక రిపోర్ట్ ఇవ్వగలగాలి సమితికి, ఆర్గనైజేషన్. రిపోర్ట్ ఇవ్వడం అంటే ఏంటంటే, వాళ్ళు చెప్పిన దాంట్లోనే ఉండాలి నేను చేసే పని. ఆర్గనైజేషన్‌కి స్వామి కొన్ని రూల్స్ ఎందుకు పెట్టారంటే, మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక రూల్ లేదనుకోండి, ఒక డిసిప్లిన్ ఉండదు గనక. ఆర్గనైజేషన్ చెప్పిన పనుల్లోంచి దానికి సంబంధించిన పనే నేను చెయ్యాలి. ఇంకో పని నేనేదో చేసి నేను స్వామి పని చేస్తున్నానని నేను చెప్పకూడదు. నాకు నేను పెట్టుకున్నాను. అలా ఎవరికి వాళ్ళు పెట్టుకోవచ్చు రూల్. నేను ఏ పని స్వామి చేసినా అదొక రిపోర్ట్‌లో చూపించగలగాలి. అంటే అప్పుడేం చేస్తాను నేను? రూల్స్ ఫాలో చేస్తాను, డిసిప్లిన్‌గా చేస్తాను, కన్సిస్టెంట్‌గా చేస్తాను, వదలకుండా చేస్తాననమాట. ఏదైతే స్వామి పనులు కాదు, నేను క్లియర్‌గా ఇందాక ఆయన చెప్పారు నిజమే. టీవీ
టీవీలో కూడా నేను భక్తి ఛానల్ చూస్తున్నానండి అన్నారు ఆవిడ. దానివల్ల ఎవరికన్నా జ్ఞాపకం వద్దు వదలు అంటే స్వామి పని చెయ్యాలన్న వాళ్ళకి వద్దు. అందరికీ కాదు. స్వామి సెలెక్ట్ చేసుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ జన్మలో నేను స్వామికి చేస్తాను అంటే అది చెయ్యొద్దు. అది టైం వేస్ట్. 2 డేస్ బ్యాక్ కూడా ఒక ఆయన అడిగారు, మీరు టీవీ లేదా మీ ఇంట్లో అన్నారు. ఏవండి టైం వేస్ట్ అండి. ఇప్పుడు మా ఇంట్లో ఎవ్రీడే బాల్ వికాస్ జరుగుతుంది. బాల్ వికాస్‌కి బయట బోర్డ్ పెట్టాననుకోండి, డైలీ ఈవినింగ్ 5-6 అని పెట్టాననుకోండి, ఆ పిల్లలు అప్పుడే రావాలేమో అనుకుంటారు. అందుకని నేను బోర్డ్ పెట్టలేదు. మార్నింగ్ 6 గంటలకి తలుపు ఓపెన్ అవుతది మా ఇంట్లో. నైట్ 9కి. ఈలోగా మీరు ఎప్పుడన్నా రావచ్చని ఓపెన్‌గా వదిలిన మనల్ని పిల్లలొస్తారు. ఒక్కొక్కసారి ఇద్దరే వస్తారు. ఆళ్ళున్న హాఫ్ అన్ అవర్‌లో వాళ్ళకి ఏదో ఒకటి నేర్పుతాను. నేను స్ట్రిక్ట్ క్లాసులని పెట్టుకోలేదు. వారంలో ఒక్కరోజు మాత్రమే స్ట్రిక్ట్ క్లాస్ టైమింగ్స్ గానీ, మిగతా అన్ని రోజులు ఓపెన్. మనం ఒక గురువుగా ఎందుకు ఇలా పెట్టాలి అంటే, స్వామి మనకిలాగే కదా అవైలబుల్‌గా ఉన్నారు. స్వామి గాని స్ట్రిక్ట్‌గా ఈ టైమే నాకు చెప్పారు. నాకిప్పుడు ప్రాబ్లమ్ నైట్ 12 గంటలకు మనకేదో ఆరోగ్య సమస్యొచ్చిందనుకోండి. స్వామి దగ్గరికి వెళ్తే, ఇది కాదు నా టైము. నేను యాస్ ఎ గురు ఐ యామ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ దిస్ టైమ్ అన్నారంటే, మనకెలా ఉంటుంది? 24/7 దేవుడు మనకు అవైలబుల్‌గా ఉన్నప్పుడు 24/7 మాత్రమే కాదు. ఎక్కడైనా నేనిప్పుడు మా ఇంట్లో ఉన్న దేవుడు నేను ఎక్కడో అడవిలోనున్నా, ఆకాశంలోనున్నా, గుట్టలోనున్నా ఆయన చెప్పారు గదా! నువ్వు ఎక్కడున్నా నన్ను పిలువు వస్తానన్నప్పుడు, మనం కూడా యాస్ ఎ గురు వి షుడ్ ఆల్సో బి అవైలబుల్. సో, నాకు నేను ఈ రూల్ పెట్టుకున్న బాల్ వికాస్‌కి నో స్ట్రిక్ట్ టైమింగ్స్. ఫ్రైడే మాత్రం ఈవినింగ్ 6-7 అన్న 1 అవర్ మాత్రం. ఎందుకంటే ఆర్గనైజేషన్‌లో మనకొక టైం ఇవ్వాలి గనక మనం. 6-7 దట్ ఈస్ ద కరెక్ట్ టైం. మిగతా రోజులు ఎప్పుడన్నా రండి. ఒక భజన నేర్పండి ఆంటీ అంటే నేర్పేస్తా. శ్లోకం నేర్పండి. ఒక్కళ్ళే వచ్చినా నేర్పుతాను. 10 మందొచ్చినా నేర్పుతానని ఇది నాకు నేను పెట్టుకున్న రూల్ సాయిరాం. యాస్ ఎ గురు స్వామి వాస్ అవైలబుల్ ఫర్ మీ ఆల్ ద టైమ్. నేను కూడా అందరికీ అవైలబుల్‌గా ఉండాలి అన్నది నాకు నేను పెట్టుకున్నది. సో, ఇలాగా నేను జస్ట్ కొన్ని నేనేం చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆహ్, టైం గురించి అంటే నేను ముందు జాబ్‌లో ఉన్నప్పుడండి, మాకు చాలా మేనేజ్‌మెంట్ ట్రైనింగ్స్ ఉండేయండి. మేనేజ్‌మెంట్ ట్రైనింగ్స్‌లో ఫస్టు టైమ్ మేనేజ్‌మెంట్ అని ఒక ట్రైనింగ్ తీసుకుంటారు. 24 గంటలని మనం ఎలా వాడుకోవాలి? వారంలో ఉన్న 7 రోజులకి మనం ఎలా టైం ప్లాన్ చేసుకోవాలి? అంటే అక్కడ చేసి జాబు నా బాస్ ఉంటారు కదా! ఆయనకి అదే టైమే అవైలబులు. ఆయన ఇచ్చి మనకి ఆళ్ళు ఇలాగ ప్లాన్ జేసుకోవచ్చు మీరు. ఇలా చేసుకోండి. ఈ పని ఇంత చేసుకోండి. పెద్ద పనులు ముందు జేసుకోండి. కొంచెం చిన్న పనులు తర్వాత చేసుకోండి. ఇంకా లో ప్రయారిటీ జాబ్స్ లాస్ట్‌లో మనకొక ఇది కూడా ఇస్తారు ఒక జార్‌లో పెద్ద రాక్స్ ఫస్ట్ వేసేసి, తర్వాత అందులో చిన్న రాక్స్ ఏసి ఒకసారి ఇలా కదిపామంటే, ఆ పెద్ద రాక్స్ మధ్యన ఉన్న చోట్లో చిన్న రాక్స్ ఎళ్లి ఫిల్ అయిపోతాయి. తర్వాత శాండ్‌నేసామంటే, ఆ శాండ్ వెళ్ళి ఇంకా ఉన్న గ్యాప్‌లో ఫిల్ అయిపోద్దని ఇది మేనేజ్‌మెంట్‌లో రెగ్యులర్‌గా ఒక ఎక్స్‌పెరిమెంట్ చూపిస్తారనమాట. బట్ ఆ బాస్‌కి, ఆ జాబ్‌కి ఓకే. మన స్వామి ఎలాంటి బాస్ మనకి ఎలాంటి గురువు అంటే ఆయనకి టైమ్ లిమిట్స్ లేవు. మిగతా వాళ్ళకి 5 సంవత్సరాలు అయ్యే ప్రాజెక్ట్‌ని 6 నెలల్లో ఆయన చేయగలరు. అంటే ఫిజికల్‌గా చెప్తున్నా. హాస్పిటల్ సంవత్సరంలో కట్టించారు. ఎవరు కట్టలేరు. ఎవరు అలాంటివి చేయలేరు. అంటే 24 అవర్స్ కాదు. కాల అతీత ఆయన. ఆయనతో మనం పని చేసినప్పుడు మనకి అలాగే చేస్తారు స్వామి. మన టైం గురించి మనం వరీ అవ్వకూడదండి. టైం లేదని మనం ఎందుకు అనకూడదంటే, మనం వర్క్ చేసేది ఎవరికి? స్వామికి. ఆయనే టైము. టైమ్ ఈస్ గాడ్. ఆయనే టైము. అండ్ అదే గాడ్ మనకి డోంట్ వేస్ట్ టైమ్. టైమ్ వేస్టెడ్ ఇస్ లైఫ్ వేస్టెడ్ అన్నారు. వేస్ట్ అంటే ఏంటి నేను చెప్పినయి. స్వామి పని కానీ ఏ పనన్నా వేస్టే అనిపిస్తది. నాకు ఫుడ్ తింటున్నప్పుడు కూడా నాకు నేను అలా అయిపోయి ఫుడ్ తింటున్నప్పుడు కూడా టైం వేస్ట్ లాగా అనిపిస్తా ఉంటుందండి. పక్కన ఏదో ఒక స్వామి భజన ఏదో ఆడియో ఆన్ చేసుకుని డిస్కోర్స్. ఓకే. అట్‌లీస్ట్ ఐ యామ్ నాట్ వేస్టింగ్ మై టైమ్. ఈ 10 నిమిషాలు తినే టైంలో ఒక భజన విని నేర్చుకుంటున్నాను. లేకపోతే ఏదో ఒక స్వామి డిస్కోర్స్ విని ఏదో ఒక జ్ఞానం వస్తుంది అన్న లెవెల్‌లో అయిపోయామనుకోండి మనకి యాక్చువల్‌గా. అలా అయిపోయామంటే స్వామి మనల్ని బాగా వాడుకుంటారండి. దానికోసం ఇయన్నీ. స్వామి మనల్ని వాడుకోవడం అనడం కోసం అన్నమాట. ఇప్పుడు నేను ముందు చెప్పాను. ఒక్కసారి మళ్ళా సమ్మరైజ్ చేస్తాను. సో, ఇంట్లో ఆహ్, ఆల్ ఇండియా
ఆల్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి సాయిరా. అందులో చూస్తే నేషనల్ బాల్ వికాస్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్‌కి చాలా కంటెంట్ కావాలి. మనందరికీ ఇప్పుడు ఇంత జ్ఞానం ఉంది కదా! అది చిన్న పిల్లలకి ఎలా చెప్పాలి? బాల్ వికాస్ అన్నది వేరే వింగ్ కాదు. బాల్ వికాసే కోర్. అదే బేసిస్. అంటే మన ఇంట్లో మన తర్వాత మన పిల్లలు ఎలా మన ఫ్యామిలీని రన్ చేయాలని మనం ఎలా నేర్పుతున్నామో వాళ్ళకి, మనం ఉన్నా లేకపోయినా ఫ్యూచర్‌లో మన ఇల్లు పిల్లలకి తెలియాలని మనం నేర్పుతున్నట్టు, ఆ సంస్థలో కూడా పిల్లలకి మనం నేర్పుతూ ఉండాలి. దానికొక క్రైటీరియా సిలబస్ ఉన్నా కూడా మనకు టైం ఉన్నప్పుడల్లా అందరూ బాల్ వికాస్ అంటే గురువుసే కాదు. ఎందుకంటే ఫస్ట్ గురువులుగా మనం అవ్వాలన్నాను కదా! బెస్ట్ బాల్ వికాస్ గురువునే. వాళ్ళే మనం చెప్పిన మాట వింటారు. ఆ చిన్న పిల్లలు ప్యూర్‌గా ఉంటారు గనక మనం ఏదన్నా వాళ్ళకి చెప్పొచ్చు. సో, మేము స్పిరిచ్యువల్ వింగు, మేము సేవా వింగు అని అనకుండా అందరూ బాల్ వికాస్ క్లాసెస్ తీసుకోవాలి. అన్ని సిలబస్ నేర్చుకోకపోయినా మీకేదొచ్చో ఒక 5 నిమిషాలు స్వామి స్టోరీయో, స్వామి చెప్పిన వాహినిలోంచి ఏదో ఒక కథ, మీ సమితిలో బాల్ వికాస్ ఏ టైంలో జరుగుతుందో వెళ్ళి ఒక 5 నిమిషాలు ఆ పిల్లలకి నేర్పితే, మనకి వాళ్ళ ద్వారా మనం నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయండి సార్. సో, నేషనల్ బాల్ వికాస్ వెబ్సైట్ కంటెంట్‌కి నేను హెల్ప్ చేస్తున్నానండి ప్యారలెల్‌గా. అంటే స్వామి ఆ పని నాకిచ్చారు. తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్‌లు వచ్చు గనక ఆ కంటెంట్ కరెక్షన్ అని, కంటెంట్ యాడింగ్ అని ఇలాంటి పనులు చేస్తున్నా. స్వామి నాకొక ఫుడ్ బ్లాగ్ అది ఫుల్‌గా నాకిచ్చారు. ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాకిచ్చారు. అంటే ఒక కాలంలో 10 సంవత్సరాల క్రితం వంట నేర్పనాకని స్వామి నాకిచ్చిన పని అది. ఏదన్నా ఒక మంచి సాత్విక ఆహారం. ఎందుకంటే మనకు బాగా తెలుసండి. స్వామి పనిలో స్వామి మనల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆహారం చాలా ముఖ్యం. మన గుణాలు చాలా చాలా ముఖ్యం. స్వామి ఈ పిల్లలకి భగవద్గీత ఫర్ చిల్డ్రన్‌లో స్వామి చెప్పారు. సాత్వికం అంటే ఏంటి? అంటే మనం ఎప్పుడు స్మైలింగ్‌గా, హ్యాపీగా, సాఫ్ట్‌గా పనులు చేసుకుంటా ఉండాలి. ఆర్భాటం లేకుండా చేసుకుంటా ఉంటే ఒకళ్ళు మనల్ని చూస్తే వాళ్ళకి నచ్చాలి మనల్ననమాట. రజసిక్‌గా ఉండమంటే ఆ పని జరిగితే అందరూ మనల్ని అప్రిషియేట్ చేస్తే సంతోషించడం, జరగకపోతే మనం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, ఎక్కువ నాయిస్, ఎక్కువ మాట్లాడడం, ఏమీ చెయ్యకపోవడం, ఇయన్నీ రజసిక్ గుణాలు. తమసిక్ గుణాలంటే జ్ఞానమే లేదండి. ఇల్లిటరేట్స్ అంట అలాగనమాట. ఎప్పుడూ ఒకళ్ళని దూషించడం, బ్లేమ్ చేయడం, మనల్ని ఎవరన్నా చెప్తే మనం అక్సెప్ట్ చేయకపోవడం, ఒక లేజీనెస్ లాగా. ఇలాంటి గుణాల్లో స్వామి సాత్వికంగా ఉంటేనే స్వామి మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సాత్వికంగా ఉండడం అంటే ఆహారం, విహారం. ఎందుకంటే మన ఫిజికల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. దేహమే దేవాలయం కదా! స్వామి పని చేయాలంటే మన ఫిజికల్ హెల్త్‌ని మనం చూసుకోవాలి. చాలామంది ఫిజికల్ హెల్త్ అన్న వెంటనే యోగా చేయడం, జిమ్ చేయడం, వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం. అదంతా 10% సాయిరాం. స్వామి చెప్పింది 90% ఆహారం. మనం తినేది సాత్వికంగా ఉండాలి ఆహారం. స్వామిని చూద్దాం. స్వామి ఎలా తినేవారు? స్వామి లైట్‌గా తింటారు. సాత్విక్‌గా తింటారు. ఎక్కువ సంస్కారాల ఆయిల్‌లు, ఫ్రైడ్ ఫుడ్స్ అలా కాకుండా వెజిటబుల్స్ ఇదిగా స్వామి తినేలాగే మనం తినాలి ఆహారం. ఆహారంతోటే ఆయన అంత నడుస్తారు. వాకింగ్ అంటే స్వామి జిమ్‌కెళ్లారా? యోగాలు చేశారా? లేదు కదా! అంటే బాడీ లెవెల్‌లో చెప్తున్నాను. అలాగే మనం కూడా మన బాడీని లిమిటెడ్‌గా ఇది అవసరమా? ఇప్పుడు ఇది తినాలా? అన్నట్టు చాలా లైట్‌గా తినడం, ఎక్కువ వాకింగ్ చేయడం స్వామిలాగా ఉంటేనే చాలు యాక్చువల్లీ. ఇంక అంతకంటే మనం టైం వేస్ట్ చేయకూడదు. ఎక్కడికో ఏదో ఎళ్లి ఎక్కడో డబ్బులు కట్టాం, జిమ్‌కెళ్తున్నాం, అయన్నీ స్వామి అడగలేదు. స్వామి చూసుకుంటారు. ఈ 2 మనం చేస్తే స్వామి మన హెల్త్‌ని మనం చూసుకుంటారనమాట. సో, నెక్స్ట్ మన మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ కూడా చూస్తే మనం ఆహ్, మైండ్ ఎలాగ ఆహారం ల్ పొట్టలోకి ఏం వెళ్ళిందో అదే డిసైడ్ చేస్తది మన హెల్త్‌ని యాక్చువల్లీ. అలాగే మన మైండ్‌లోకి ఏం వెళ్తుందో అదే మన మెంటల్ హెల్త్‌ని డిసైడ్ చేస్తది. ఎక్కువ డబ్బులిచ్చేసి ఎక్కడో మెడిటేషన్ నేర్పుతున్నారని ఇప్పుడేదో రిసార్ట్స్‌కెళ్ళిపోయి అక్కడేదో పెద్ద పెద్ద ఒక 2, 3 వారాలు ఏదో ఒక రిజువినేషన్ అని ఎళ్ళడం అయన్నీ చాలా టైమ్ వేస్టింగ్స్ అన్నమాట. సో, మనం ఏం చేయాలంటే మన మెంటల్ హెల్త్ విహారాల్ని మనం చూసుకుంటే చాలు. అనవసరంగా టీవీల్లో, రేడియోలో, న్యూస్ పేపర్‌లో స్వామి చెప్పిన మ్యాగజైన్స్ ఏది వద్దసల మనకి. ఏ ఇన్ఫర్మేషన్ వద్దండి. అది నిజంగా మనకి కావాలి అనుకుంటే నుంచి స్వామియే చెప్తారు.
మన లా నుంచి స్వామి ఎవరో అందరికీ తెలిసి న్యూస్ నాకు తెలియదని మనం బాధపడట్లేదు. అది మనకు కావాలి అని అనుకుంటే లా నుంచి కల్లో వచ్చో, లా నుంచి వాయిస్ ఏదో ఒక స్వామియే మనకు చెప్పేస్తారు. సో డోంట్ బాదర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. సో మన మెంటల్ హెల్త్కి మనకి ఒట్టి స్వామి మనందరి ప్రాబ్లం లేదండి. మీరు మన బయట చెప్పడం కోసం చెప్తున్నా. స్వామి డిస్కోర్సెస్, స్వామి సత్సంగులు ఇందులోనే ఉంటే మన మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. మనకి ఫిజికల్గా మెంటల్గా ఏ డిసీజ్లు రాకుండా స్వామి చూసుకుంటారు. వెల్త్ వెల్త్ అంటాం, ఇందాక చెప్పారు. ఎంత వెల్త్ కావాలి మనకి యాక్చువల్గా అంటే 90% మన హ్యాబిట్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అనుకోండి, నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాను. అనవసర డెప్రిషియేటింగ్ అసెట్స్ కొనుక్కుంటూ ఉన్నాను. ఇది దేనివల్ల జరుగుతుంది? మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసే మనం ఎక్కువ వేస్ట్ చేస్తామండి డబ్బులు. వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, డబ్బులున్నాయి, నగలున్నాయి, చీరలున్నాయి, కార్లున్నాయి, మేడలున్నాయి, మిద్దులున్నాయి, రియల్ ఎస్టేట్ అక్కడేస్తున్నారు. ఇందులోనే పోతుంది మనకి. మనం ఎప్పుడు సత్సంగంలోనే ఉన్నాననుకోండి, మన సమితికి వెళ్తే సింపుల్. మీరు జెంట్స్ అయితే వైట్ అండ్ వైట్, మేమైతే ఏదో సింపుల్ శారీస్. స్వామి ఎప్పుడో చెప్పారంట 6 చీరల కంటే అవసరం లేదన్నట్టు. మనం ఉన్నాయి కూడా మనం ఇలాగ శారీ కప్పుకుని ఉంటాం. లాన్ ఎన్నో నగలు ఎక్కువ వేసుకుని వెళ్ళలేము, యాక్చువల్గా వెళ్ళాం. సో మన వెల్త్ అన్నది 90% మన హ్యాబిట్స్ తోటే మనం సేవ్ చేయొచ్చు యాక్చువల్గా. మిగతా మన పెద్ద పెద్ద ప్లాన్లు, రిటైర్మెంట్ ప్లాన్లు ఇవన్నీ కూడా మన టైం వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత కమ్యూనికేషన్ అంటే నేను ఇవన్నీ మాకు మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు టాపిక్స్ అండి. ఇవన్నీ స్వామి ఎంత సింపుల్గా మనకు నేర్పుతున్నారు, దేనికి వెళ్ళక్కల. కమ్యూనికేషన్ అంటాం. అంటే మనకి ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ వల్ల అండర్స్టాండింగ్ రావడం కోసం స్వామి ఎలా చేశారంటే మనకి లిజనింగ్ 90% చేసేసి స్పీకింగ్ 10% చేసేసారు. ఎవరు జిజ్ఞాసులు స్పిరిచువల్ స్పీకర్స్ సైలెన్స్ పాటించాలి అనేసారు స్వామి. ఇంకా కమ్యూనికేషన్కి ఏముంది అక్కడ? సైలెన్స్ ఎంత నువ్వు పాటిస్తే ఆ సైలెన్స్లో దేవుడు నీతో మాట్లాడే విషయాల్ని నువ్వు వింటావు. మెడిటేషన్ చేయవలసిన అవసరం కూడా లేదు. సైలెంట్గా ఉంటేనే మెడిటేషనే. రోజంతా మన పనులు మనం సైలెంట్గా చేసుకుంటే అది మెడిటేషనే. స్వామి లోన్ చెబుతూనే ఉంటారు మనకి. ఆ లిజన్ చేస్తే చాలు. సో కమ్యూనికేషన్ అన్నది 90% లిజనింగ్ అయిపోయింది. 10% టాకింగ్. ఇలాగా 6 నెలలకు ఒకసారి ఒక సత్సంగంలో 1 గంట మాట్లాడితే చాలు, మిగతా టైం మాట్లాడవలసిన అవసరం లేదన్నట్టు. అలాగే లెర్నింగ్ అంటే నేర్చుకోవడం అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటాం అంటే అండి, పుస్తకాలు చదువుతూ ఉండడం అనుకుంటాం మనం. అంటే బయట ప్రపంచంలో అలా అనుకుంటారు. ఎంతకెంత చదివితే అంతకెంత తెలివని అనుకుంటారు. కానీ స్వామి ఎప్పుడు చెప్తారు, ఈ చదివి అన్ని ఆర్గ్యుమెంట్స్లోకే వెళ్తున్నాయి, అన్వాంటెడ్. నేనేదో పుస్తకం చదువుతాను, నేను వాల్మీకి రామాయణం చదువుతాను, ఎవరో కంబరామాయణం చదువుతారు, ఎవరో తులసి రామాయణం చదువుతారు. ముగ్గురు కూర్చుని ఆర్గ్యూ చేసుకుంటా లైఫ్ అంతా అయిపోతుంది. సో లెర్నింగ్ అన్నది రీడింగ్ కాదు, అది 10% రీడింగ్, 90% అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇలాంటి సత్సంగాల్లో మన పారాయణం చేసుకునేది ఎందుకంటే అండర్స్టాండింగ్ కోసం. మన ఊరికే చదివేసి వదిలేము. మీరు చదువుతారు, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుకుంటాం. సో దట్ ఈస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. అలాగే అచీవింగ్ అంటే ఎంతోమంది ఏమనుకుంటారంటే పెద్ద డ్రీమ్స్, పెద్ద కలలు కనాలి, ఏదో చేసేయాలి, ఏదో ఎక్కడో వెళ్ళాలి, ఏదో మెడల్ సంపాదించేయాలి అనేసి డ్రీమింగ్ పెద్ద లెవెల్లో అండి. పుస్తకం, పేపరు, పెన్ను తీసుకుని ప్లాన్లు వేస్తూ ఉంటారు. నేను ఈ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను, నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం. అది కాదు అచీవింగ్ యాక్చువల్లీ. అది ఉండాలి, కానీ అదొక 10%. 90% డూయింగ్. ఏదో ఒక్కటే ప్లాన్ ఉన్నా అది ఫస్ట్ చెయ్యాలి. స్వామి మనకు అదే నేర్పారు. 90% డూయింగ్. మన స్వామి ఇదండి, మన జిజ్ఞాసుల నుంచి జ్ఞానీలుగా మార్చినాకి కూర్చోపెట్టి మాట్లాడలేదు, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు స్వామి. మనం ముందు సమితికి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ చేసేస్తూ ఉంటాం ఒక పక్కన అందరినీ చూసి, ఆ చెయ్యడంలోనే నేర్పిస్తారు. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అన్నమాట, మిగతా వాళ్ళ కాదు. సో అచీవింగ్ అన్నది స్వామితో ఉంటే చాలా ఈజీ అన్నమాట మనకి. తర్వాత హ్యాపీనెస్.
సంతోషంగా ఎలా ఉండాలన్న దానికి బోల్డు పుస్తకాలే, ఎన్నో పుస్తకాలు రిలీజ్ చేస్తున్నారండి హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి. హ్యాపీనెస్ అంటే ఏమనుకుంటారంటే చాలామంది, ఎక్కువ డబ్బు ఉంటే హ్యాపీనెస్, పెద్ద పెద్ద కార్లు కొంటే హ్యాపీనెస్, ఒక 10 ఇల్లు కట్టి అద్దెకి ఇచ్చేసి అద్దెలో బతికేస్తే హ్యాపీనెస్. చాలామంది అండి 40 సంవత్సరాల వయసులో ఒకళ్ళు చెప్తున్నారు, నాకు అన్నీ ఉన్నాయి, పెద్దలు సంపాదించి పెట్టారు, 10 గోడౌన్స్‌లోంచి నాకు ఇన్‌కమ్ వస్తుంది, రెంట్ వస్తుంది, ఇన్ని రియల్ ఎస్టేట్‌లో ఇంత ఉంది, కాలు మీద కాలేసుకొని కూర్చొని సంతోషంగా ఉన్నాను. 40 సంవత్సరాల్లో కాలు మీద కాలేసి కూర్చుంటే నా లైఫ్ వేస్ట్ కదా యాక్చువల్‌గా. ఎంత వేస్ట్ మనకి. అది పర్పస్ ఏంటి? లైఫ్‌కి ఏంటి పర్పస్ యాక్చువల్లీ? సో, స్వామి ఏం చెప్తున్నారంటే హ్యాపీనెస్ అన్నది ఫన్ కాదు, ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. ఒక సినిమాకెళ్ళొస్తే హ్యాపీనెస్, ఒక నగ కొనుక్కుంటే హ్యాపీనెస్ అని. మనమందరం అలా ఉండం యాక్చువల్లీ. ఓకే. అది ఉన్నాయి. ఒక 10%. బట్ మిగతా 90% పర్పస్. లైఫ్‌లో ఒక పర్పస్ ఉంటేనే హ్యాపీనెస్. మనందరికీ హ్యాపీనెస్ ఏంటంటే, ఆ సైలెన్స్‌గా ఉన్నప్పుడు స్వామి లాన్ నుంచి మాట్లాడతారు. ఆ మాటలు విని, ఆ టైంలో స్వామితో కనెక్టెడ్‌గా ఉంటాం. మందిర్‌లోకెళ్ళి కూర్చుంటాం. అక్కడ పెద్ద స్క్రీన్ మీద స్వామి డిస్కోర్స్ వేస్తారు. మనందరూ ఒకే ఫీలింగ్‌లో ఉంటాం అక్కడ. ఆ స్వామి చెప్పినప్పుడు అందరం నవ్వుతాం. లేకపోతే స్వామి ఏమన్నా ఎమోషనల్ చెప్తే అందరి కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఆ యూనిటీలోనే అక్కడ డివినిటీ సాక్షాత్కారం అవుతుంది. అదే మనకు సంతోషం. ఈ పనులు ఇంకొక పని స్వామి ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చారు. నిన్నెవరో ఒక ఫోన్ చేసి ఒక పని నాకు ఎంత హ్యాపీ అయిపోయిందంటే, మనందరికీ స్వామి పనులు ఎవరైనా ఇస్తూ ఉంటే లైఫ్‌లో ఒక పర్పస్, 90% పర్పసే ఆ హ్యాపీనెస్. బ్లిస్ ఇస్ యూనియన్ విత్ గాడ్. ఎందుకంటే స్వామి పని చేసినప్పుడు స్వామి మనతో ఉంటారు. ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు స్వామి నా దగ్గర ఉన్నారు. స్వామి పని చేస్తుంటే స్వామి నా పక్కన ఉన్నారు. స్వామియే చెప్పారు, నేను నీ ముందు నడను, నేను నీ లీడర్ కాదు, నేను నీ వెనకాల నడను, నేను నీ ఫాలోవర్ కాదు, నువ్వు ఏమన్నా పని చేయడం మొదలుపెట్టు, నీ పక్కన ఉంటాను అన్నారు స్వామి. స్వామి పని చేస్తూ ఉంటే స్వామి మన పక్కనే ఉంటారు కదా, అదే హ్యాపీనెస్. సో అదే పర్పస్. మన రిలేషన్షిప్స్ గురించి కూడా మన ఎన్నో ట్రైనింగ్స్ ఇస్తారు. రిలేషన్షిప్స్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి అని చెప్పేసి. మనం ఎప్పుడు మన జనరల్గా బయట ప్రపంచంలో రిలేషన్షిప్ అంటే ఇవ్వడం పుచ్చుకోవడం, ఇవ్వడం పుచ్చుకోవడం. నేను నీకు ఇది చేశాను, నువ్వు నాకు ఇది చేయాలి. వాళ్ళ పెళ్లిలో నేను ఇంత చదివింపు చేశాను, మన పిల్లల పెళ్లికి వాళ్ళు ఏమి ఇస్తారో చూద్దాం. ఇలాగే ఎందుకంటే ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన కూడా ఆ రోజు నేను నీకు ఇది చేశాను కదా, నువ్వు నాకు చేయట్లేదు అన్నది. కానీ స్వామి దగ్గరికి వచ్చాక మన రిలేషన్షిప్లో ఏం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో చూడండి. మనకి గివింగ్ 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 ఫర్ గివింగ్. స్వామి ఏమంటారు, ఇట్స్ ఆల్వేస్ గివింగ్ అండ్ ఫర్ గివింగ్, ఓకే, నాట్ రిసీవింగ్. మనకి వెళ్ళి నారాయణ సేవ చేసి వచ్చామంటే అంత హ్యాపీ. ఒక స్కూల్కి వెళ్ళి 10 మంది పిల్లల్ని మోటివేట్ చేసామంటే అంత హ్యాపీ. ఆ పిల్లలు తిరిగి మనకి ఏదో ఇవ్వాలి, వాళ్ళ మొక్కల్లో సంతోషం చూస్తే అదే మన రివార్డ్. స్వామి అదే కదా అంటారు, లవ్కి లవ్వే రివార్డ్, ఇంకోటి ఏదో అక్కర్లేదు, ప్రేమకి ప్రేమే రివార్డ్, దానికి ఇంక వేరేం వద్దు. స్వామి హ్యాపీ అవుతున్నారు ఈ పని చేయడంలో. స్వామి ఎప్పుడు హ్యాపీ అవుతారు, నేను హ్యాపీ అవ్వాలి, నలుగురిని హ్యాపీ చేయిస్తేనే స్వామి హ్యాపీ అవుతారు. మేక్ అదర్స్ హ్యాపీ, దెన్ స్వామి విల్ బీ హ్యాపీ. అందుకే మన ఈ సేవలన్నీ. సో స్వామి మన రిలేషన్షిప్ని ఎలా మార్చారండి, 90% గివింగ్, రిసీవింగ్ అన్నది 10% ఏంటంటే స్వామి గ్రేస్. అంటే మనకి నాకు ఇది ఉంటుంది, స్వామి అనుగ్రహం ఉంటుంది, అదొక 10% అయినా మనకి గివింగ్లోనే మనల్ని మార్చారనమాట. ఇంప్రూవ్ అవుతున్నామా, ఇంప్రూవింగ్ అంటే ఏంటంటే ఒక పని చేయడం, ఒక ఐడియా వేయడంలో ఇంప్రూవింగ్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడు, ముందు కంటే ఇప్పుడు నేను ఇంప్రూవ్ అయ్యాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఐడియాస్ నాకు ఉన్నాయి అంటే అది కాదు. మన చేయడం మొదలుపెట్టి కన్సిస్టెంట్గా చేయాలి. ఇప్పుడు ఈ అహం సత్య బోధక కన్సిస్టెంట్ ఎన్ని సంవత్సరాలు, కోవిడ్ టైం నుంచి, దిస్ ఇస్ వాట్ స్వామి వాంట్స్. ఒక ఐడియావే వచ్చింది, ఎప్పుడూ ఒక్క ఐడియా వచ్చింది, ఒక 4 సంవత్సరాల క్రితం అనుకోండి. ఆ ఒక్క ఐడియాని కన్సిస్టెంట్గా డైలీ చేస్తే దట్ ఈస్ వేర్ యూ ఇంప్రూవ్ యాక్చువల్గా. అలాగే మన స్వామి పని, ఇన్ఫాక్ట్ స్వామి ఒక స్టోరీ చెప్పారంట. ఒక చెట్టుకి ఒక ఆవుని కట్టారు, ఒక 3 అడుగులకు మాత్రమే తాడు కట్టారు ఆవుకి. అప్పుడు ఆవు ఏం చేస్తుందంటే 3 అడుగులు చెట్టును చుట్టూ వస్తుంటుంది, 3 అడుగులు రేడియస్లో. అప్పుడు ఆ 3 అడుగుల్లో ఉన్న గడ్డిని మాత్రమే తినగలదు.
ఆ గడ్డి ఫుల్గా తిన్నాక ఇంకొక అడుగు రిలీజ్ చేస్తారు, ఇంకొక అడుగు పొడుగు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకొక ఆ ఒక అడుగు ఇంకో 1 feet, ఆ 4th feetలో ఉన్న గడ్డిని తింటుందండి. అలా కొంచెం కొంచెం తినగా 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 కొంచెం కొంచెం తాడును పొడుగు చేసినట్టు స్వామి మనకు ఫస్ట్ ఒక పని ఇస్తారు. ఆ పని బాగా చేస్తూ ఉంటేనే రెండో పని ఇస్తారు. అది వచ్చిందని ఇది వదిలేసామంటే కుదరదు. ఇది చేస్తూ ఉండాలి, ఆ ఇంకో పనిని కూడా బాగా చేస్తూ ఉండాలి. రెండు బాగా చేస్తూ ఉంటేనే మూడో పని ఇస్తారు. ఇది దిస్ ఇస్ హౌ వి షుడ్ బి ఇన్ స్వామీస్ వర్క్ అన్నమాట. మంకీ ఇలా జంప్ చేయకూడదు. ఇది వదిలేసి అది వదిలేసి ఇక్కడ చేసేసి ఇంకోళ్ళు ఎవరో చూసుకుంటారు లేని ఇది వదిలేసి, లేదు సారం నాకు ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, సమితి ప్రాజెక్ట్ కాదండి నేషనల్ ప్రాజెక్ట్ వచ్చిందని ఇది వదిలేసి అక్కడికి వెళ్ళి నో, ఇది చెయ్యాలి అక్కడ చెయ్యాలి. సో నేను చెప్పినట్టు నేను నేషనల్ బాల్ వికాస్ వెబ్సైట్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అవైలబుల్గా ఉండాలి. లేదండి ఇప్పుడు నాకు ఇక్కడ ఐటీ వర్క్ ఎక్కువ అయిపోయిందని వాళ్ళు వదిలేస్తే అంతకంటే ఒక ఫూలిష్నెస్ ఇంకోట్లేదు. అది చేస్తూ ఉన్నాను. స్వామి నాకు ఫుడ్ బ్లాగ్ ఇచ్చారు, అది ఒక పక్కన చేస్తూ ఉన్నాను. ఈలోగా వాహినీలు మొదలుపెట్టిన వాహినీలు నా కన్సిస్టెన్సీలో నాకు స్వామి ఎలా ఇంప్రూవ్ చేస్తారో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 10 సంవత్సరాల క్రితం వాహిని క్విజెస్ ఒక గ్రూప్లో కండక్ట్ చేయమనేవారు. అంటే ఏం లేదండి, వీక్లీ వన్స్ వాహినిలో ఒక చాప్టర్ చేసి అందులో క్విజ్ ఒక 20 క్వశ్చన్స్ చేయమనేవారు. ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి దానికి మల్టిపుల్ చాయిస్ వేసేదాన్ని. అప్పుడు నా మనస్తత్వం ఎలా ఉండేదంటే సాయిరా, కష్టం ఈ చాప్టర్ వీళ్ళు నిజంగా చదివేరా లేదా అని కష్టంగా, ఎందుకంటే నేను 3 years లెక్చరర్గా వర్క్ చేసి ఇండస్ట్రీలోకి వెళ్ళాను అనమాట. ఆ లెక్చరర్ బుద్ధితో చేశాను అనమాట. నిజంగా వాహిని చదివి ఉండి అది బాగా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ క్విజ్ని అటెండ్ చేసేలాగా ఉండి నా క్వశ్చన్ ఆన్సర్స్. నిన్న మళ్ళీ 3 రోజుల క్రితం ఇంకో గ్రూప్కి వాహిని పారాయణంకి సాయిరం ఒక ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు ఇప్పుడు కుదరదన్నారండి, సత్యసాయి వాహిని మీరు చేస్తారంటే అలాగే సాయిరం నేను ఇన్ని పనులున్నా ఓకే చెప్పా, అది నేను పెట్టుకు స్వామి మీ పని ఏం చెప్పినా ఫస్ట్ ఓకే చెప్పేస్తాను, తర్వాత మీరు టైం ఆయనే చూసుకుంటారు. అదే సత్యసాయి వాహిని క్విజ్ అండి 10 సంవత్సరాల తర్వాత మొన్న చేసినప్పుడు నా మనస్తత్వం ఎంత స్వామి ఎలా మార్చారని చూస్తే, అసలు అందులో కంటెంట్ ఏమి ఇచ్చారు స్వామి, భారతీయులు ఎంత గొప్పవాళ్ళు, భారతీయులు నిజంగా దేవుళ్ళే, నడుస్తున్న దేవుళ్ళు యాక్చువల్గా. వాళ్ళు ఏది ఊరికే అక్సెప్ట్ చేయరు, మిమ్మల్ని మెప్పించినాకని ఊరికే ఓకే చెప్పరు, సత్యం ధర్మం పాటిస్తారు. అందుకే అందరి దేవుళ్ళు ఈ భూమి మీద ఎందుకు పుడుతున్నారంటే అది కూడా స్వామి చెప్పారు. స్కూల్ ఎక్కడ ఉందో పిల్లలు ఎక్కడ నేర్చుకోనకు రెడీగా ఉన్నారు, టీచర్లు అక్కడికి వెళ్తారు, ఎక్కడో ఎందుకు వెళ్తారు. అలాగే ఈ భూమి భారతీయ మన దేశంలో స్కూల్స్ అంటే మనుషులు ఎంతో ఆతృతగా ఉన్నారు జ్ఞానం కావాలని. దేవుళ్ళు ఇక్కడ పుడతారు కానీ ఎక్కడో ఎందుకు పుడతారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మైకా మైన్స్ అన్ని గూడూరులోనే ఎందుకు, గూడూరు దగ్గరే ఎందుకు ఉన్నాయని ఎవరు పెద్దాపురంలో ఎందుకు లేవని అడుగుతారేటి, అక్కడే ఉన్నాయి అంతే, ఫర్గెట్ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ అన్నారు స్వామి. అలాగా దేవుళ్ళందరూ ఇక్కడే ఎందుకు పుడుతున్నారు, మహనీయులు ఋషులందరూ ఇక్కడే ఎందుకు, ఈ భూమికి అది ఉంది, ఆ పవర్ ఉంది, మనమందరూ ఇక్కడ పుట్టామంటే మన అదృష్టవంతులు అన్నమాట. సో అది చదివేటప్పటికి స్వామికి మనుషుల మీద ఎంత ప్రేమ, భారతీయుల మీద ఎంత ప్రేమ, నేను ఎందుకు క్విజ్ ఇంత కష్టంగా ఇవ్వాలని నాకు ఒక్క నిమిషంలో నాకు లా నుంచి ఒక రియలైజేషన్ వచ్చింది. స్వామి చెప్తారు చూడండి, కుంతీదేవికి పాండవుల మీద ఎంత ప్రేమ, తల్లికి ఎప్పుడైతే తల్లి చూపు బిడ్డల మీద పడి తల్లి ఎప్పుడైతే ప్రేమ చూపిస్తే ఆటోమేటిక్గా దేవుడు కూడా ప్రేమ చూపిస్తాడు. గాంధారిలాగా కళ్ళు కట్టుకుని పిల్లల మీద చూపు పడకపోతే దేవుడి చూపు కూడా వాళ్ళ మీద పడదు. అంతే కృష్ణుడు వాళ్ళతో లేకుండా పాండవులతో ఉన్నాడు. అది నాకు ఎంత కష్టంగా, అయ్యో పాపం కదా, ఒకవేళ వీళ్ళకి చాప్టర్ చదవడానికి టైం లేదేమో, మనం ఎందుకు కష్టంగా అడగాలి, ఈజీగా అడిగేద్దామని. ఎలా ఉందంటే నేను ఆయన నవ్వారనండి, ఏం ఆయన ఇంత యాక్చువల్లీ వాళ్ళకి చాప్టర్ చదవడానికి టైం లేకపోయినా నేను ఇచ్చిన 9 క్వశ్చన్స్ చదివితే చాలు, అంత ఈజీ టీచర్గా మారిపోయాను అనమాట నేను. ఈ 9 క్వశ్చన్స్ చదివారనుకోండి చాప్టర్ కవర్ అయిపోయింది, ఇంకా కొత్తగా అందులో ఏమీ లేదు. స్వామి చెప్పిన మెయిన్ పాయింట్స్ అన్నిటిని ఒక 9 క్వశ్చన్స్ ఆన్సర్ చాయిస్ కూడా ఎలా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంతే.
అంటే మొత్తం నేనే టైప్ చేసేసాను. స్వామి చెప్పిన విషయం అంతా టైప్ చేసేసి ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ ఇంకోటేంటంటే అన్నీ ట్రూవే. ఎందుకంటే స్వామి పని చేస్తున్నప్పుడు ఫాల్స్ ఎందుకు అక్కడ? అన్నీ ట్రూవే. సో, ఒక్క క్విజ్ గాని ఎవరైనా ఆన్సర్ చేస్తే నా మెంటాలిటీ వాళ్ళకి తెలిసిపోద్ది. ఏముందిలే ఈవిడ అన్నీ ట్రూ ఆర్ ఫాల్స్. ఆ ట్రూవే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు ఆయన అడిగారు సాయిరామ్ అన్నారు. నేనన్నాను సాయిరామ్ నాకెందుకు బాధగా ఉందండి. వాళ్ళనెందుకు కష్టపెట్టాలి? ఎందుకు వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయాలి? అంటే కొంచెం మంది కన్‌ఫ్యూజ్ చేసి క్వెషన్ స్వామి ఒకటి చెప్పుంటారు. కన్‌ఫ్యూజింగ్‌గా ఒక 4 చాయిస్‌లిచ్చి స్వామి వాళ్ళ మైండ్‌ని క్లియర్ చేయడానికి అవతారంగా వస్తే నేనెందుకు వాళ్ళ మైండ్‌ని కన్‌ఫ్యూజ్ చేయను? ఎంత పాపం అది కూడా ఒక పాపంగా అనిపించింది నాకు యాక్చువల్‌గా. ఇది సో, ఈ వాహిని పని నాకెందుకిచ్చారు స్వామి 3 రోజుల ముందు? ఎవరో ఎందుకో చేయలేకపోలేదు కాదు. నా మార్పు నాకు తెలియడం కోసం ఈ పని ఇచ్చారు స్వామి. ఇప్పుడు రేడియో సాయి తమిళ్ ఆ ప్రాజెక్ట్ ఎందుకంటే నాకు తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ వచ్చు గనక వాళ్ళు స్వామి క్లిప్పింగ్స్ సత్యసాయి ఆన్సర్స్ అని ఆల్ ఇండియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఎవ్రీ థర్స్‌డే వీడియోస్ రిలీజ్ చేస్తారు స్వామి. అందులోంచి అది పంపుతారండి. అందులో చిన్నగా స్వామి చెప్పిందుంటది. ఆ స్వామి చెప్పిన తెలుగుని విని తమిళ్‌లో రాయాలి. ఎందుకంటే ట్రాన్స్‌లేషన్ పర్ఫెక్ట్‌గా ఉండదు గనక నన్ను చేయమని అడిగారు. ఆ పని అదేమి రోజు ఉండదు. వాళ్ళెప్పుడు పంపితే అప్పుడు చేస్తూ ఉంటాననమాట. ఫ్రీ టైమ్‌లో సత్యసాయి స్పీక్స్ ఉన్నాయి కదా! మనకి ఆన్‌లైన్‌లో ఉంటాయి. అందులో స్వామి ఆడియోలన్నీ ఉంటాయండి. 2003 అని తీసుకున్నామనుకోండి. సంక్రాంతికి మాట్లాడిన, శివరాత్రికి మాట్లాడిన, గురు పౌర్ణమికి మాట్లాడిన, బర్త్‌డేకి అన్ని ఆడియోస్ ఉంటాయి. ఆ ఆడియో విని తమిళ్‌లో దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి ఫ్రీ టైమ్‌లో పంపుతూ ఉండమన్నారు. ఎప్పుడన్నా వాళ్ళకి కావాలంటే అది వాళ్ళు వాడుకుంటారు. ఆ వర్క్ ఒకవైపున నేను చేస్తున్నాననమాట. ప్లస్ మా ఇల్లు ఒక భజన మండలి. సో, ఎవ్రీ వీక్ మీకు తెలుసు ఎవ్రీ వీక్ ఆ రోజుని భజన మండలిగా మనం ఏమేం చెయ్యాలో ఒక భజన మండలి ఏ సేవలు చేయాలి అది చేస్తుంటా. ఎవ్రీడే బాల్ వికాస్ మార్నింగ్ 6-9 ఎనీ టైమ్ చిల్డ్రన్ ఎప్పుడొస్తే వాళ్ళకి బాల్ వికాస్‌కి ఇట్స్ ఓపెన్. నేను టైమింగ్స్ ఫిక్స్ చేయలేదు. అండ్ ఎవ్రీడే మార్నింగ్ లెగిసి ప్రశాంతి నిలయం నుంచి వచ్చి సాయి సూక్తులు. నేనెందుకు ఇయన్నీ చెప్తున్నానంటే, ఇందులో ఏ సేవన్నా మనందరూ చేయొచ్చు. మేబీ మీరు ఆల్రెడీ చేస్తుంటే ఎవరికన్నా చెప్పండి. ప్రశాంతి నిలయం నుంచి మనకి సత్యసాయి మీడియా సెంటర్, రేడియో సాయి వాళ్ళు తెలుగులో సాయి సూక్తి పంపుతుంటారు. ఇంగ్లీష్‌లో థాట్ ఫర్ ద డే పంపుతారు. డైలీ ఎ భజన్ అని ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ప్లస్ చిన్న చిన్న సత్సంగాలు చాలా బావుంటున్నాయి వాళ్ళయి. అయి స్ప్రెడ్ చేయండి. అయి అందరికీ పంపండి. అంటే సాయి డివోటీస్ గ్రూప్స్‌లోనే కాదు బయట చుట్టాలుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకు మీ వాట్సాప్ స్టేటస్ అంత పవర్ ఇంకోటి లేదండి. వాట్సాప్ స్టేటస్‌లో వెయ్యండి. అది వేస్ట్ చేసుకోకండి. అదొక మంచి ప్లాట్‌ఫార్మ్. మీరు ఎవరికో పంపలేమండి, వాళ్ళు భక్తులు కాదు అని అనుకున్నారనుకోండి, స్టేటస్‌లో వెయ్యండి. నేను ఏది స్టేటస్‌లో ఏసినా వితిన్ 1 అవర్ 120 మంది వరకు చూస్తున్నారు. వాళ్ళెవరెవరో ఉంటారండి. మా పాత ఎవరో మా ముందు కలీగ్స్ అయ్యుండొచ్చు, చుట్టాలయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. వాళ్ళొక ఒక్క నిమిషం స్వామిది చదవడం వల్ల వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక మార్పు స్వామి తెస్తారు. అంటే మనం ఊరికే కూర్చోకూడదు. స్వామి వాళ్ళకి అనుగ్రహం ఉంటే స్వామి వాళ్ళ ఇంట్లోకెళ్తే కాదు. మన పని మనం చేస్తూ ఉండాలి. స్వామి గురించి చెప్పుతూ ఉండాలి మనం. సో, డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఈ వాట్సాప్ స్టేటస్సు, ఫేస్‌బుక్ స్టోరీస్, ఇన్‌స్టాగ్రామ్‌లు అన్నీ మనం బాగా వాడుకోవాలి. నేర్చుకోవచ్చు తప్పేం లేదు. ఫ్రీ టైమ్‌లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సాయిరాం. మా ఇంట్లో బాల్ వికాస్ పిల్లలతో ఎన్వైర్న్‌మెంట్ డేకి మొక్కలు నాటించాం. 4, 5 అంతే. ఆ మొక్కలు నాటించిన ఫోటోసు మన రిపోర్ట్ పంపుతాను కదా! మా అమ్మాయి ఏం చేసిందంటే తన స్టేటస్‌లో పెట్టుకుంది. ఇవాళ ఎన్వైర్న్‌మెంట్ డే బాల్ వికాస్ పిల్లలు మొక్కలు చిన్న చిన్న మొక్కలే పూల మొక్కలు నాటించాం. తను ఇప్పుడు టీటీడీ ఈ శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉంది. అంటే ఒకవైపున ఎండీ పిల్లలకి క్లాసులు తీసుకుంటుంది. ఎంబీబీఎస్‌కి క్లాస్ తీసుకుంటుంటది. తన పేషెంట్స్‌ని చూసుకోవడం, ఐసీయూ చూసుకోవడం అన్నీ చేస్తున్నాం. ఆ ఎంబీబీఎస్ పిల్లలందరికీ తన నంబర్ ఉంటుంది కదా! వాళ్ళ ప్రొఫెసర్ గనక. వాళ్ళందరూ స్టేటస్ చూసి నెక్స్ట్ డే తను వెళ్ళినప్పుడు అడిగారంట. మేడం మీరు ఏదో మొక్కలయి నాటించారు. ఎన్వైర్న్‌మెంట్ డేనే మాకు తెలీదు. మాకు కూడా చేయిస్తారా? ఎందుకంటే వాళ్ళకి తన మెంటర్. ప్రొఫెసర్‌గా షీ ఈస్ ఎ మెంటర్ ఫర్ దెమ్. ఆల్సో వాళ్ళకి క్లబ్స్ ఉంటాయి. ఈకో క్లబ్స్ అని, అకాడమిక్ అన్ని క్లబ్స్‌లో. అందులో తను వాళ్ళకి కౌన్సిలర్, గైడ్ అన్నమాట.
మాతో కూడా చేయించండి. మొక్కలకి ఎంత అవుతది? ఎక్కడ కొనుక్కోవాలి? అని పిల్లలు అడిగితే నాతో వచ్చి అడిగింది. నేను వద్దమ్మా కొనొద్దు. ఫారెస్ట్ ఆఫీస్‌లో ఫ్రీగా ఇస్తారు. పిల్లలు కదా పాపం వాళ్ళు ఎర్న్ చేయట్లేదు. సో, తనెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో మాట్లాడితే వాళ్ళు 30 మొక్కలిచ్చారు. ఈ అమ్మాయిలందరితో వాళ్ళ డైరెక్టర్‌ని పిలిచి గ్రాండ్‌గా ఒక ఫంక్షన్ పెట్టించి, పూజ చేయించి మొక్కలు నాటించారు. ఇప్పుడు ఆ 30 మొక్కలు స్వామి ఈ 3 మొక్కల్ని చూసి 30 మొక్కలు చేయించారు స్వామి. వాట్సాప్ స్టేటస్‌కి అంత పవరుంది. ఈ 30 మొక్కలు ఎప్పుడైతే నాటారో స్టేట్ బ్యాంక్ పిలిసంట, అయ్యో! మీరు మళ్ళా ఎన్వైర్న్‌మెంట్ చేద్దాం. మేము 500 మొక్కలు ఇస్తామని మొన్న మా అమ్మాయిని ఫోన్ చేస్తే తను ఎళ్లి, సరేనే మొన్న పిల్లల్ని తీసుకెళ్ళి సర్వే చేయించి వాళ్ళ క్యాంపస్‌లో 500 మొక్కలు పెట్టడానికి ఎక్కడెక్కడ చోటు ఉందా అని చెప్పి సర్వే చేసుకున్నారు. స్వామి ఒక చిన్న పనిని ఇంత పెద్ద పనిగా మార్చడం స్వామికి తెలుసు. కానీ మనం చెప్పుకోవాలి గదా! నలుగురికి చెప్పుకుంటేనే వాళ్ళకి తెలుస్తది. సో, ఇంత సేవలన్నీ స్వామి ఆటోమేటిక్‌గా చేయిస్తారు. బట్ మనం అవైలబుల్‌గా ఉండాలి. మన నలుగురికి చెప్పుకోవాలండి సాయిరాం. ఇప్పుడు నిన్న 500 అన్నది నిన్న అంటుంది 500 కాదంటే 1000 మొక్కలిస్తారు. ఎందుకంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటుంటదండి. ఎవ్రీ కార్పొరేట్‌కి. వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక కమ్యూనిటీకి ఒక ప్రాజెక్ట్ చేసి వాళ్ళు చూపించుకోవాలి. వాళ్ళు గూడా వాళ్ళది. అది మనం వాడుకోవచ్చనమాట. సో, ఇప్పుడు గ్రామాలకి అడుగుతుంది. గ్రామాలు మనం అడాప్ట్ చేసిన గ్రామాల్లో మొక్కలు ఎందుకంటే 1000 మొక్కలు నాటేంత చోటు లేదు. అక్కడికెళ్లి చేద్దామా అని చెప్పి మన సేవా కోఆర్డినేటర్‌తో మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇది కాకుండా నాకు ఐటీ జాబ్ ఉంది. ఐటీ ఇప్పుడు సాయి కనెక్ట్ అని వచ్చాక నా ఐటీ వర్కు, ఒకవైపున రిపోర్టింగ్ మన జిల్లాలో చేసేది. మన యాజ్ యూజువల్ సమితికి వెళ్తాం, సేవలు చేసుకుంటాం, స్టడీ సర్కిల్స్‌లో, సత్సంగ్స్‌లో ఉంటాం. ఇన్ని చేసినా ఇప్పుడు కూడా స్వామికి చెప్పాను, "స్వామి నాకు ఇంకా ఫ్రీ టైమ్ ఉంది. ఏమన్నా పనిస్తారా?" అంటే ఇది ఒక సెల్ఫిష్‌నెస్. ఎందుకంటే స్వామి పని చేస్తే మన పని ఆయన చేస్తారని కాకుండా మనకి ఎనర్జీ వస్తదండి. ఇంట్లో గంట పని చేస్తే ఎనర్జీ పోతున్నట్టు అనిపిస్తది. ఆఫీస్‌కెళ్తే టోటలీ మనకి స్ట్రెస్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. స్వామి పనిలో స్ట్రెస్ ఉండదు. ఎంతకెంత పని చేస్తున్నామో అంతకంత ఎనర్జీ స్వామి మనకిస్తారు. నిన్న కూడా బాంబే శ్రీనివాసన్ సార్ స్వామితో ఉండేవారు. ఆయన ఒక రైటప్ రాశారు. ఆయనకొక సర్జరీ చేశారండి డాక్టర్ మోహన్ గారు. మన మోహన్ డయాబెటిక్ స్వామి డివోటీ. ఆయన ఒక పెద్ద సర్జరీ ఈయనకి చేశారంట. చేసేసి ఆయన అప్పుడే ఐసీయూ నుంచి బయటకొచ్చారంట. ఆయన మొత్తం వీక్‌గా ఉన్నారు సర్జరీ తర్వాత. నోరిప్పి ఓపెన్ చేసేలా లేరాయన శ్రీనివాసన్ గారు. అప్పుడు మోహన్ గారు తన జూనియర్ డాక్టర్స్ అందరిని తీసుకొని రౌండ్స్‌కొచ్చి, "ఎలా ఉంది సాయిరామ్? ఓకేవా?" అంటే నోరిప్పి ఊ అని చెప్పేలా కూడా లేరంట ఆయన. అప్పుడు మోహన్ గారు అన్నారంట, "చూడండి వీళ్ళందరూ జూనియర్ డాక్టర్సు. వీళ్ళకి స్వామి గురించి తెలీదు. మీరు కొంచెం చెప్తారా?" అన్నారంట. చూడండి అసల నోరు విప్పలేని ఆయన్ని వీళ్ళకి కొంచెం స్వామి గురించి మనల్ని స్వామి గురించి చెప్పమంటే మనం ఆపుతాం. గంటలు గంటలు మాట్లాడతాం. ఆయనకి ఇంకా ఎక్స్‌పీరియన్సెస్ ఎక్కువ శ్రీనివాసన్ గారికి. అప్పుడు ఆయన అనుకోలేదు. అదేంటి నేను ఇంత వీక్‌గా ఇప్పుడే ఆపరేషన్ అయిందని అనుకోకుండా వెంటనే ఆయన చెప్పడం మొదలుపెట్టారని. ఆయనకే తెలియకుండా ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఆళ్ళతో మాట్లాడుతా నార్మల్ అయిపోయారు ఆయన. మేడం ఇది సాయిరామ్. ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఆయన చేత వీళ్ళకి విష్ణు సహస్రనామం చెప్పించడము కృష్ణ పరమాత్మ చూసారా? చూసానండి ఆ భీష్ముడు వీడియోస్. భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. ఆయన ఒట్టు ఏమి లేక వాళ్ళ చేత ఇప్పుడు కృష్ణుడు తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా? హ్మ్. బట్ భీష్మ ఇస్ హ్యాండ్ ప్రాక్టికల్. చాలా బాగా చెప్పారు మేడం. నేను లక్కీలీ బాంబే శ్రీనివాస్ నేను ఒకసారి బాంబే వెళ్ళాం అనుకోకుండా అక్కడ కలిసి ఆయన సమర్పణలో అటెండ్ అయ్యాను. హ్మ్. నేను ఫ్రంట్ రోలో కూర్చున్నప్పుడు చెప్పాను, ఆయన కేమ్ ఫ్రమ్ చెన్నై సార్ అంటే అప్పుడు చాలా ఐఎమ్ లక్కీ మేడం. ఈ డాక్టర్ మోహన్ ఇక్కడ మాకు దగ్గరలోనే 3 కిలోమీటర్ దూరంలో డయాబెటిక్ సెంటర్, నాకు 3 కిలోమీటర్స్ అనమాట. ఆయన డయాబెటిక్ సెంటర్ ఓపెనింగ్ అప్పుడు భజన చేసి హారతి ఇచ్చే అవకాశం నాకు కలిగింది. సాయిరామ్ సార్. సో, స్వామి పని చేస్తే ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ పోదు మనకి. రెస్ట్ కూడా స్వామి ఎన్నోసార్లు చెప్పారు. చేంజ్ ఆఫ్ వర్క్ ఇస్ రెస్ట్ అన్నారు. స్వామి రెస్ట్‌కి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే మన హార్ట్ అని చెప్తారండి. హార్ట్ లబ్ డబ్ అని కొట్టుకుంటానే ఉంటది. అది ఎప్పుడు నేను టైర్డ్‌గా ఉన్నాను, రెస్ట్ తీసుకోవాలని ఎప్పుడు అందంట. అది అన్నదంటే మన పని అంతే. కానీ అదంటే ఆ డబ్‌కి మధ్యన రెస్ట్ తీసుకుంటాదంట. ఆ సెల్స్ మన బాడీలో సెల్స్ గురించి స్వామి చెప్తారు. ఎంత త్యాగగుణం ఆ సెల్స్‌కి. కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూనే ఉంటాయి. కానీ అందులో బ్లడ్ ఫిల్ అయ్యే వరకు రెస్ట్ తీసుకుంటాయంట. ఒక క్లాక్ లాగే టక్ టిక్
టిక్ అంటే టిక్కి టాక్కి మధ్యన రెస్ట్ అంతే. నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఎందుకంటే మన టైం మనకు తెలియదు, మనం ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు కనుక స్వామి పనిలో ఉంటూ రెస్ట్ అన్న వర్డ్కి మనకి ఎనర్జీ వస్తున్నప్పుడు ఎందుకు రెస్ట్ తీసుకోవాలి? ఎలాగో ఓకే, నైట్ పడుకుంటాం, ఎన్నో గంటలు పడుకుంటాం, అది చాలు, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా కంటిన్యూస్గా మనం వర్క్లో ఉంటూనే ఉండాలి. ఎగ్జాంపుల్ స్వామి హార్ట్ ఇచ్చారు. బిహేవియర్ మన బయట ప్రపంచంలో చాలా ముఖ్యం సాయిరామ్. యాక్చువల్గా అంటే స్వామి అవతారంగా వచ్చి ఎంతో కష్టపడి నేను ఎందుకన్నానంటే ఒక బాడీ, హ్యూమన్ బాడీ తీసుకొచ్చిన మనల్ని ఎంత అంటే ఎంత దూషణ క్రిటిసిజం అనుభవించుంటారు. స్టార్టింగ్లో ఎంతమంది స్వామిని క్రిటిసైజ్ చేస్తుంటారు, ఆర్గనైజేషన్ క్రిటిసైజ్ చేస్తుంటారు. అన్నీ దాటుకుంటూ స్వామి ఎన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సైలెంట్గా తన మాని తను చేసుకుంటూ వచ్చారు. ఆ పేరు మనం కాపాడాలి కానీ పోగొట్టేలా మనం ఉండకూడదు. అంటే 10 మందికి నేను సాయి డివోటీ అని తెలిసిపోయాక నా బిహేవియర్ చాలా కాన్షియస్గా ఉండాలని స్వామి చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మన స్కూల్ ఒకటి ఉంది, మన ఊర్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ యూనిఫామ్ మనకు తెలుసు. ఆ యూనిఫామ్లో ఉన్న పిల్లలు బయట ఎవరన్నా అల్లరి చేస్తున్నారంటే స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది. ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకుని అక్కడ ఎవరన్నా ఒక తాగేసి రోడ్డు మీద ఉన్నాడు అనుకోండి, పోలీస్ మొత్తం డిపార్ట్మెంట్నే అంటాం మనం. అంటే చాలా ఈజీ కదా చెప్పడం. ఒక చిన్న తప్పు చేసినా మొత్తం డిపార్ట్మెంట్నే. ఈ కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం చైనానే తిట్టేసాం. మళ్ళీ యూజ్ చేసి అన్ని చైనా ప్రోడక్ట్సే మన యాక్చువల్లీ. వాళ్ళు అంత కష్టజీవులు వాళ్ళు. కానీ ఒక్క కోవిడ్ వైరస్ ఎవరో ఒకరు చేసిన మళ్ళీ మొత్తం దేశాన్నే మనం తిట్టాం. అలాగా స్వామి ఆర్గనైజేషన్ని అట్లీస్ట్ ఎవరు ఏం అనకుండా ఉండేలాగా, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సమితిలో ఉంటే చాలు, బయట ప్రపంచంలో మనం ఎలాగన్నా ఉండొచ్చు, మన బిజినెస్లో ఎలాగన్నా అధర్మం ఫాలో చేయొచ్చు అని. సో ఈ ట్రూత్, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అని స్వామి చెప్పింది. ఇన్ కేస్ మనం ఒక సాయి డివోటీస్గా బయట ప్రపంచానికి చేస్తే బయట ప్రపంచంలో కూడా మనం అవి ఫాలో చేయాలి. ఇది చాలా చాలా ముఖ్యం. అంటే స్వామికి అట్లీస్ట్ మన వల్ల చెడ్డ పేరు రాకుండా ఉండాలన్నది. ఇప్పుడు వరకు మనం మాట్లాడి అంటే ఒక గురువు స్వామి మనల్ని జ్ఞానిగా చేసి మన ద్వారా స్వామి వర్క్ చేయించాలన్నా మాట్లాడాలన్నా ఇవన్నీ మనం ఫాలో చేసి తీరాలి సాయిరామ్. దెర్ ఇస్ నో వే అవుట్ అనమాట. అంటే సరెండర్ అయ్యి ఉంటాయి, స్వామికి సరెండర్ అయ్యి నన్ను నువ్వు చేసుకో. మనం మంచిగా ఉన్నా మనకి చెడ్డ పేరు వచ్చిందంటే అది వేరే, అది స్వామి చూసుకుంటారు. దాని గురించి మనం వరి అవ్వకూడదు. కానీ కుదిరినంత వరకు మనం మన చేసే పనుల్లో మనం కాన్షియస్గా, అందుకే మనం మాట్లాడద్దు అంటారు స్పిరిచువల్ సీకర్స్. ఏమవుతుందంటే మన సాధన మొదలు పెట్టాక మిడిమిడి జ్ఞానం అంటారు చూడండి. ఏదో ఒక చోట చదువుతాం, వెంటనే ఒకళ్ళని ఏదో అంటాం. చూడు స్వామి మందిర్లో కూడా స్వామి డిస్కోర్స్ వేస్తే అది వింటున్నప్పుడు ఎవరో మనకు మైండ్లో వస్తారు, ఈయనకే చెప్తున్నారు స్వామి. ఎవరు ఏదో చెప్పారనుకోండి, ఎవరో ఇలా చేస్తున్నారంటే ఎవరో జ్ఞాపకం వస్తారు. మనకి జ్ఞాపకం రావు. యాక్చువల్లీ మన కోసమే స్వామి చెప్పేది. స్వామి చెప్పేది ఇది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చెప్పి స్వామి చెప్పేది అన్నీ మన పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే, మనలో మార్పు రావడం కోసమే. నామస్మరణ చేసుకోవడం, భజన్స్ పాడుకోవడం అన్నది సేవ చేసేటప్పుడే. అంటే మనం స్టార్టింగ్లో కూర్చుని గంటలు కూర్చుని భజన్స్ విని భజన్స్ నేర్చుకున్నా ఇంకొక స్టేజ్కి వచ్చాక అదొకటే చేస్తాను అంటే అది కాదు. అది చేసుకుంటూ పని చేయాలి, సేవ చేయాలి. ఏదో ఒక మనం ఇందులో చూస్తాం చూడండి, సేవ మన మందిర్లో సేవలు చేసుకుంటూ ఒక సైడ్ దండలు కడుతుంటారు, ఒక సైడ్ నారాయణ సేవ చేస్తుంటారు, ఫుడ్ తయారు చేస్తారు, ప్యాకెట్లు కట్టుకుంటా భజన్స్ పాడమన్నారు. కానీ స్వామి ఒట్టి భజన్సే పాడతాను నా చేతులు ఖాళీగా ఉంటాయంటే కుదురుతు. ఒక సేవ చేసి తీరాలి స్వామి దాంట్లో ఉన్నప్పుడు. సో ఆర్గనైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్వామి వేరు, ఆర్గనైజేషన్ వేరు కాదు. ఆర్గనైజేషన్కి ఇంకొకటి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసింది, చాలామంది ఒకప్పుడు మేము చాలా చేసాం సాయిరామ్, ఎంతో సేవలు చేసాం, ఎన్నో గ్రామాలకు వెళ్ళాం, ఇప్పుడు నాకు ఆర్గనైజేషన్కి సంబంధం లేదు అన్నారు ఒకరు. అలాంటి వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోకూడదు. వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, స్వామియే చెప్పారు. స్వామి ఏం చెప్పారంటే చాలామంది ఎంతో క్లోజ్గా ఉండేవారు స్వామికి, ఎన్నో వాళ్ళకి చేశాను, వాళ్ళు ఎన్నో చేశారు, తప్పని ఒక్కసారి వదిలేస్తారు. అంటే వాళ్ళకి అంతే అనుగ్రహం అన్నమాట, వాళ్ళ టైం అంతే, అంతకంటే ఇంకా అది స్వామి అంతే వాడుకున్నారు వాళ్ళని. వాళ్ళతో మనం ఉండవలసిన అవసరం లేదు. యాక్చువల్లీ నిన్న ఒక ఇది చూశాను, ఒక అబ్బాయి మా సమితిలోనే పాండిచేరిలో ఉన్నప్పుడు అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫుల్గా స్వామికి డెడికేటెడ్ అనమాట. వాళ్ళు ఇంకేం మాట్లాడరు స్వామి తప్ప.
ఎప్పుడు భజన్స్ చక్కగా పాడతారు, అన్ని సేవల్లోనే ఉంటారు. ఎంతో బాగా అన్ని పారాయణాలు, అన్ని పుస్తకాలు చదువుతారు. అంత జ్ఞానం ఉంది. నిన్న సడన్‌గా నేనేదో ఫేస్‌బుక్‌లో చూస్తే ఇంకో ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయిపోయారు. ఓపెన్‌గా చెప్తా. తిరువన్నామలై ఎళ్ళేసి ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడు. ఆ అబ్బాయి ఆ డ్రెస్ ఏసుకొని ఆయన గురించే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇక్కడ ఎవరితోటో ఏదో ఫైట్ అయిందనమాట. అనిల్ కుమార్ అంకుల్ అంటారు కదా! స్వామిని విడువకురా సాయి బాబా దేవుడురా. నాకు చాలా బాధ అనిపించింది. అరే! ఏంటి ఈ అబ్బాయి ఇంత ఉన్నవాళ్ళని ఎవరో ఏదో అన్నారని వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోయాడన్నది చాలా బాధ అనిపించింది. ఒకటి సాయిరాం. అందరూ స్వామి హ్యూమన్ ఫార్మ్‌లో వచ్చి ఒక స్పిరిచువల్ లీడర్‌లా మనకు కనిపిస్తారు. కానీ కాదు. అంతకంటే అతీతం. ఎవరైనా స్వామి ఆళ్ళనడిగితే స్వామి రమణ మహర్షి గురించి మాట్లాడారండి. స్వామి వివేకానంద గురించి మాట్లాడారు కదా! వాళ్ళు గ్రేటే కదా! వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడాలంటే వాళ్ళందరూ మానవులుగా ఉండి రియలైజ్ చేసిన వాళ్ళు. అరబిందో నేను పాండిచ్చేరిలో ఆల్‌మోస్ట్ 49 ఇయర్స్ పాండిచ్చేరిలో ఉన్నానండి. పాండిచ్చేరిలో అరబిందో ఆశ్రమం అని ఒకటుంటుంది. ఆశ్రమం కోసం ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. నేనెప్పుడు వెళ్ళా. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎవరో రిలేటివ్స్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావా అన్నప్పుడు ఫస్ట్ టైమ్ వెళ్ళాను. నాకే అరబిందో చాలా గ్రేట్ అండి. ఆయన చాలా పెద్ద మహర్షే. ఇన్‌ఫాక్ట్ ఆయన ఎన్నో సంవత్సరాలు సైలెన్స్‌లో ఉండి దేవుడిని రా, రా, రా అని పిలిచిన వల్లే స్వామి అవతారాలు అంటే హి ఈస్ వన్ ఆఫ్ దెమ్. ఎంతోమంది ఋషులు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు పిలిసిన వల్లనే దేవుడొస్తాడు భూమి మీదకి. మానవుల కోసం ఇలా ఉంది భూమి, మానవుల కోసం నువ్వు రావాలి అని వాళ్ళందరిని పిలిసారు. వాళ్ళు గ్రేటే. కాదనట్లేదు. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ స్వామి అవతారం వచ్చిందని రియలైజ్ చేసిందే అరబిందోవే. ఆయనే నవంబర్ 24, 1926 కృష్ణుడు పుట్టేసాడని ఫస్ట్ అవతార డిక్లరేషన్ చేసింది ఆయనే. కాదనట్లేదు. అది వేరు. నేను రెస్పెక్ట్ చేస్తున్నా. కానీ నేను ఆర్గనైజేషన్‌కి నాకు సంబంధం లేదు. ఆర్గనైజేషన్ ఇదే. చదువుతాం అందరూ. చాలామంది అంటారు అన్ని పుస్తకాలు చదవాలి, అందరి గురించి చదవాలి, మంచి తెలుసు తప్పులేదు. కానీ నాకు టైం లేదు. ఈ వాహినీలే నేను చెప్పాను కదండీ! 10 సంవత్సరాల ముందుకి ఇప్పటికి నాకు స్వామి వేరేలాగా ఇస్తున్నారని. ఇదే మళ్ళా మళ్ళా చదివితేనే నేను ఇంప్రూవ్ అవుతానని నాకు నేను పెట్టుకున్నాను. అన్నీ చదవాలి, అన్నీ తెలుసుకోవాలి. బట్ టైం ఉంటే. నో ప్రాబ్లమ్. టైం ఎక్కువ ఉందంటే చెయ్యొచ్చు. నాకు నేను లాస్ట్ సత్సంగ్‌లో చెప్పానా అని తెలీదండి. నాకెప్పుడు స్వామి కల్లో రావడం, మా అమ్మాయికైతే రోజు వస్తారు. నాకు అప్పుడప్పుడు వస్తుంటారు. నాకు రీసెంట్‌గా ఏంటంటే మా ఇంట్లో కల్లో అండి మా ఇంట్లో మా ఇల్లు మెయిన్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే స్ట్రెయిట్‌గా స్వామి చైర్ ఉంటుంది. స్వామి పెద్ద ఫోటో ఉంటుంది. కళలు ఆహ్, కళలు మేడం కళల గురించి చెప్పకుండా సత్సంగం ఇదే ఫస్ట్ టైం మీరు. సాయిరాం, సాయిరాం. సారీ. చాలా ఉన్నాయి సాయిరాం. అందుకే నేను ఇలాగా అప్పుడేమైందంటే నా కల్లో అండి యాక్చువల్లీ నాకు ఐఎమ్ డంబ్ అని చెప్పాలి. మిగతా తెలీదు. నాకెవరి కథలు తెలీదండి. వివేకానంద, రామకృష్ణ పరమహంస యాక్చువల్లీ కొంచెం చాలా చక్కగా నాకు ఏమి తెలీదు. ఎవరు తెలీదు. కానీ ఫోటోస్ చూసాను అంతే. ఎక్కడన్నా ఫేస్‌బుక్‌లో ఎవరన్నా ఏస్తే ఓహో! ఆహ్, తెలియాలి. తప్పంటలే రమణ మహర్షి అంటే ఇలా ఉంటారా అని ఫోటోస్ చూడడమే గానండి, వాళ్ళ కథలు నాకు నిజంగానే ఏం తెలీదు సాయిరాం. నా కల్లో అండి నేనక్కడ హాల్‌లో ఉన్నాను. మెయిన్ డోర్ ఓపెన్‌గా ఉంది. మా ఇంట్లో బయట ఆహ్, రమణ మహర్షి నడిసి వెళ్తున్నారండి. ఆయన రమణ మహర్షి అన్నది ఎప్పుడో ఫోటో చూసిన వాళ్ళని రిలేట్ చేసుకున్నాను. లేకపోతే అజ్ఞానం అది కూడా తెలిసుండదు నాకు. ఆయన నడిసి మా ఇంటి ముందు నడిసి వెళ్తా, మా గుమ్మం దగ్గర ఆగారు. లోనకి రాలేదు. మెయిన్ డోర్ ఓపెన్‌గా ఉంటే, స్వామి ఫోటోని చూసి 2 చేతులు పైకెత్తి నా వైపు చూసి, భక్తి ప్రపత్తి, భక్తి ప్రపత్తి అని 4, 5 సార్లు చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ! ఇది స్వామి ఇచ్చిన డ్రీమ్ అయితే పొద్దున్న నాకు జ్ఞాపకం ఉంటుంది గనక. లేపోతే ఎన్నో వస్తాయి పొద్దునకి నాకు జ్ఞాపకం ఉండవు. బట్ స్వామి నాకేమన్నా చెప్పాలి అనుకుంటే పొద్దున్న జ్ఞాపకం ఉండేలా చేస్తారనమాట. నాకేంటి ఈయనిలా చెప్తున్నారు, ఏంటి భక్తి ప్రపత్తి అన్నారు. అసలు ఈయన ఎవరనో మళ్ళా కొంచెం చాలా ఓహో! అవును కదా! రమణ మహర్షి. అంటే ఎందుకు చెప్పానంటే, నేను ఆ అబ్బాయి ఫోటో చూసి రమణ మహర్షి దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి? ఆయనే మన ఇంటికి చెప్పిస్తారు స్వామి అని మనసులో అనిపించింది. అరెరే! ఏంటి ఇది? ఎందుకంటే మనకి ఈళ్ళందరూ మంచి లీడర్సే, మంచి అంతకంటే మించిన స్వామియే దొరికారు కదా! వాళ్ళయి అన్నీ చదివితే మనకు ఆల్రెడీ తెలిసినట్టు ఉంటాయి సాయిరాం. వాళ్ళు చెప్పిన ఈ ఈ మధ్య చూడండి సాయిరాం.
మెసేజెస్ బాగా ఫేమస్ అయిపోయినాయి. మీరు వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో చూస్తే మెసేజ్ అంటే డివైన్ మెసేజెస్ ఏసేసి కింద ఎవరో ఒకళ్ళ పేరు రాసేస్తారు. ఇప్పుడు మన సాయి సూక్తి వస్తది ప్రశాంతి నిలయం నుంచి. స్వామి చెప్పిందుంటది. కింద సత్యసాయి బాబా అని రాసుంటది. మునుపు మహాత్మా గాంధీ అని రాసి చాలా ఏదేదో రాసేస్తారు. కింద మహాత్మా గాంధీ అని రాస్తే అందరూ చదువుతారు. తర్వాత కొన్నాళ్ళకి అబ్దుల్ కలాం వచ్చాక మహాత్మా గాంధీని వదిలేసి కింద అబ్దుల్ కలాం అని రాసినారు. నిజంగా ఆయన చెప్పారా? లేకపోతే వీళ్ళే ఆయన పేరు ఏసి చేస్తున్నారా అని తెలీదు. అలాగే చూస్తే ఫారినర్స్ పేరు నిజంగా వాళ్ళందరూ ఎవరో కూడా తెలీదు. ఫారిన్ యాక్టర్స్, ఫారిన్ క్రికెటర్స్ ఎవరెవరో పేర్లు రాసి వీళ్ళే ఏదో ఒక మెసేజ్ టైప్ చేయడం, కింద వాళ్ళ పేరు రాస్తే అది చదవకుండానే ఫార్వర్డ్ చేసేస్తున్నారు చాలా మంది. అసలు అందులో ఏమిచ్చారు ఏంటని రాకుండానే పలానా వాళ్ళు చెప్పారంట అని చెప్పేసి. ఈ మధ్య ఆర్ గోపీనాథ్ అని తమిళనాడులో ఆయనది వచ్చేసింది. ఎవరో నాకు పంపుతారు రోజు మంచి మాట మహనీయుని మాట అని చెప్పేసి కింద ఆర్ గోపీనాథ్ అని ఆర్ గోపీనాథ్ మహనీయుడి. మనం అందరూ మాట్లాడగలం అండి అలాగా, బట్ మనం చెయ్యం. కింద ఈ రోజు నాకు స్వామి లాన్ నుంచి ఇస్తారు, కొన్ని పంచ్ డైలాగులు ఇస్తారు చూడండి. అయ్యో రాసించుకోవాలి స్వామి అని అనుకుంటాను నేను. ఎంత బాగా చెప్తారంటే స్వామి. కానీ అది నేను చెప్పినా కూడా కింద సత్యసాయి బాబా అని రాయాలి, కానీ నా పేరు రాసుకోకూడదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్గా. సో నేను అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సాయి సూక్తులే ఉన్న అయ్యే ఫార్వర్డ్ చేసుకో, ఇంకేది వద్దు. ఇక్కడ అందరికీ చెప్తాను, సాయిరామ్ ప్లీజ్ నా ఫేస్బుక్లో నా వాల్కి వెళ్తే స్వామి తప్ప ఇంకేం ఉండదు యాక్చువల్గా. అందరూ అలాగా చేసుకుందాం. స్వామియే చాలా ఉన్నాయండి. స్వామిని ఫేమస్ చేయాలన్న అవసరం లేదు స్వామికి, బట్ మనం అందులో తరిస్తాం అనమాట. ఇప్పుడు నేను సాయిరామ్ చెప్పకపోయినా నన్ను చూసిన అందరూ మా అపార్ట్మెంట్లో ఫస్ట్ సాయిరామ్ చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చిందా సాయిరామ్ అంటే వాళ్ళకి తెలిసి ఇప్పుడు స్వామి డివోటీ అని. వాళ్ళ నోట్లో సాయిరామ్ చెప్పిస్తున్నారు స్వామి. నేను అక్కడ వెళ్ళినప్పటికి అది ఆయనే చేయిస్తున్నారు, నేను చేయించట్లేదు. రోజు అందరికీ సాయి సూక్తి పంపుతాను. వాళ్ళు చదువు చాలా బాగుంది, స్వామి సత్యసాయి బాబా తెలుసు కానీ ఇవన్నీ చెప్పారా తెలీదే అంటున్నారు. కొత్త వాళ్ళందరికీ పంపండి, కొత్త వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. నిన్న ఎవరన్నా ఒకళ్ళు ఇంట్రడ్యూస్ అయినా కూడా ఈ రోజు వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తారు ఏదో ఒక పని మీద. మా టైలర్స్ ఉంటారు, వీళ్ళు అందరికీ సాయి సూక్తులు పంపుతూ ఉంటారు. ఒకవేళ పంపడం నచ్చకపోయినా స్టేటస్లో వేసుకుంటే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళని ఏం లేదు. స్వామికి మన ద్వారా ఎవరన్నా ఒక ఫ్యామిలీలో కొత్తగా స్వామిని ఇంట్రడ్యూస్ అయితే, ఇప్పుడు మా బాల్ వికాస్ పిల్లలందరికీ స్వామి క్యాలెండర్స్ న్యూ ఇయర్కి ఇచ్చాను. అందరూ వెళ్ళి ఇంట్లో తగిలించుకున్నారు. మొన్న ఎందుకో వాళ్ళ ఇంటికి పిలిచారు, బర్త్డే కేక్ కట్టింగ్ రండి ఆంటీని. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ స్వామి ఫోటో నేను ఇచ్చాను కానీ ఎప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు. నాకు ఇంకెంత ఆనందం అయిందంటే వాళ్ళకి ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగుండా స్వామి క్యాలెండర్. పూజ రూమ్‌లోకి వెళ్తే చిన్న స్వామి స్టాండ్ ఉన్న ₹20 ఫోటోలు ఇచ్చాను వాళ్ళకి ఎప్పుడో. అది పెట్టుకున్నారు అక్కడ పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారండి. ఆ పిల్లలు రోజు ఆ చిన్న పాప 3 ఏళ్ల పాప బాబా, బాబా, బాబా అనుకుంటా. నిన్న జరిగిన ఒక విషయం చెప్తాను సాయిరాం. బాల్ వికాస్ పిల్లలకి భజన్స్ నేర్పుతాను. పెద్ద పిల్లలతో పాటు చిన్న పిల్లలు 2 ఏళ్ళు, 3 ఏళ్ల వయసు కూడా వచ్చి కూర్చుని వాళ్ళు కూడా భజన్స్ ఏదో పాడతారు. నోటికొచ్చింది పాడతారు. నిన్న ఒక పేరెంట్ వచ్చి నాతో చెప్పారు. ఆయన ఇక్కడ ఎంపీడీఓగా ఉన్నారు. వాళ్ళ గ్రామంలో వాళ్ళు కొత్త గుడి కట్టారంటండి. వాళ్ళ ఫ్యామిలీ కొత్త గుడి కట్టారంట. ఆ గుడి ఓపెనింగ్ అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు ఆయనకి. ఒక అమ్మాయి 10 ఇయర్స్ ఓల్డ్, 7 ఇయర్స్ ఓల్డ్, ఇంకో 3 ఇయర్ ఓల్డ్. ఇక్కడి నుంచి గుడికి ఎల్లీలోగా వీళ్ళు ముగ్గురు కారులో వాళ్ళ తల్లి తండ్రి విని ఆశ్చర్యపోయారంట. వాళ్ళు ఎప్పుడు రారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళకి తెలియదు. వెళ్ళి వరకు దేవుడి కథలు చెప్పుకున్నారంట. వాళ్ళకి తెలిసిన భజన్స్ అన్ని పాడుకుంటున్నారంట. 2 అవర్స్ జర్నీ. ఆయన అన్నారు, ఆశ్చర్యపోయాను మేడం నిజంగా. ఇన్ని నేర్పేశారమ్మా పిల్లలకి 1 ఇయర్‌లో. అక్కడికెళ్ళాక గుడి అంటే ఓపెనింగ్ సెరమనీ అయ్యి వాళ్ళందరూ ఏదో రెడీ చేస్తుంటే అక్కడ మైక్ ఉంటే ఆ చిన్న పాప 3 ఏళ్ల పాప మైక్ తీసుకుని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పాడిందంట. 2500 మంది కూర్చుని ఉన్నారంటంట ఆ చోట. ఈయనకి ఆశ్చర్యం అయిందంట. వాళ్ళు ఒక్కటే అన్నారంట, ఇంత ధైర్యం అంటే పాడిన పాట గురించి అదేంటి స్టేజ్ ఫియర్ లేదా? ఇంతమంది ఎదురుగుండా ఈ చిన్న పాప పాడేటప్పటికి వాళ్ళ అక్కలిద్దరూ కూడా వెళ్ళి జాయిన్ అయ్యి గంట పూజ అయ్యే వరకు వీళ్ళకి తెలిసిన అన్ని భజన్స్ పాడుకున్నారంట. మన బాల్ వికాస్‌లో మన 5 ఏళ్ల వయసు పిల్లల్ని రమ్మని అంటాం కానండి, దేర్ ఇస్ నో లిమిట్ టు ఇట్ యాక్చువల్లీ. చిన్నపిల్లలు కూడా కూర్చోవచ్చు. మా మనవడికి ఇప్పుడు 15 నెలల వయసు. వాడు కూర్చుంటాడు. నేను కూర్చుంటే కూర్చునే తీరాలి కదా! వాడు కూర్చుంటాడు. వాడు అన్నీ వింటుంటాడు. అన్నీ వింటాడు. వాడికి అన్నీ వచ్చు. మొన్నెవరో అడిగారండి, 15 నెలలు కదా! ఏమేమి మాటలొచ్చినియి అని అడిగారు. నాకు తెలీదు సాయిరాం, మేము మాటలేం కాదు. కానీ బాబా అంటాడు నోరిప్పి.
ఎక్కడన్నా చిన్న స్వామి ఫోటో చూపించినా, ఏది కనిపించినా ఎక్కడ మాకే కనిపించరు ఎక్కడో. ఏదో ఒక పుస్తకంలో, ఏదో ఇందులో బాబా అంటాడు ఫస్ట్. వాడు చెప్పాకనే నేను చూసా, ఓహ్! అవును స్వామి ఫోటో ఉంది ఇక్కడ అని చెప్పేసి. మనం ఇల్లంతా ఫోటోస్ పెట్టుకునేది ఎందుకు? స్వామిని మర్చిపోకుండా అంటే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్‌నెస్ కోసం. మనందరూ ఫోన్‌లు ఓపెన్ చేస్తే ఫస్ట్ వాల్ పేపర్ మీద స్వామియే ఉంటారు. మనకు తెలుసు మనమే కదా పెట్టుకున్నాం. కానీ స్వామి నోట్లోంచి నాకు నామస్మరణ రాలేదు. ఇప్పుడు వాడు నా ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే బాబా అంటున్నాడు. అప్పుడు నేను కూడా బాబా అంటున్నాను. అరే స్వామి అంటారు చూడండి, అన్ని గురువులే మన చుట్టూ, ఈ అన్ని గురువులే. ఎవరి దగ్గర నుంచైనా మనం తిరిగి నేర్చుకోవచ్చు. అప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసి చూసావా, నా స్వామి ఫోటో పెట్టుకున్నాను కానీ నోరిప్పి సాయిరామ్ అనో స్వామి అనో అంటలేదు కదా. ఐ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఫోన్ ఓపెన్ చేస్తాను, వాట్సాప్ ఓపెన్ చేస్తాను, మెసేజ్లు చూసేసుకుంటున్నాను కానీ నా నోట్లోంచి స్వామి పేరు రాలేదు. ఇప్పుడు ఈడు ఓపెన్ చేసిన బాబా అంటాడు. ఏదో మెసేజ్ ఓపెన్ చేస్తే ఎవరో ఫోటో పెడితే బాబా ఎన్నిసార్లు, ఎందుకంటే అది ఒక్కటే వచ్చు కనుక వాడికి ఇది బెటర్ కదా అని ఆ ఒక్క మాటే వచ్చి కనుక అది అంటూ ఉంటే, ఇప్పుడు వాడు అన్నప్పుడల్లా నేను రిపీట్ చేసుకుని సాయిరాం స్వామి, సారీ స్వామి, నామస్మరణ మర్చిపోయినట్టు పనిలో పడే అన్నట్టు మనల్ని మనం ఎవరికన్నా గురువుగా ఉండొచ్చండి. సత్యసాయి అవతార్ వచ్చిందే ఎవరినన్నా ఆయన గురువు చేస్తారు. దానికి వయసు అది ఏమీ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకునే విషయాలు కూడా చాలా ఉంటాయి సాయిరాం. ఈ చానాళ్ళ తర్వాత స్వామి ఈ అవకాశం ఇచ్చి ఈరోజు మాట్లాడించారు సాయిరాం. అందరికీ ధన్యవాదాలండి. ఓం శ్రీ సాయిరాం. భజన పాడి కంక్లూడ్ చేయండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సాయిరాం.